జ్ఞానయోగం కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మనకి వారి యొక్క విశేషమైన జ్ఞానాన్ని పంచుకోవటానికి వచ్చారు రాజశేఖర్ గారు డోన్ నుంచి. మరి రాజశేఖర్ గారు ధ్యానం ప్రారంభించినప్పటికి నుంచి వారిలో వచ్చినటువంటి అనేకమైనటువంటి ఆ జ్ఞానంతో పొందినటువంటి మార్పులు, మరి మరీ ముఖ్యంగా ఇప్పుడు మనకి 2025లో జరిగినటువంటి పత్రిజీ ధ్యాన మహాయాగానికి పత్రిజీ చైతన్య జ్యోతిని తీసుకొని వచ్చి ప్రతి ఒక్క ఊరికి అందరినీ కలుపుకొని వెళ్ళి అందరికీ మరి బాగా పరిచయం అయ్యారు. సారు మన కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్‌కి అన్నదాన విభాగంలో అనేక సేవలు అందించారు. పిరమిడ్ సేవాదళ్‌లో విశేషంగా సేవలు అందిస్తున్నారు. మరి వారి యొక్క జ్ఞానాన్ని ఈరోజు వారి మాటల్లో తెలుసుకుందాం. వెల్కమ్ సార్. నమస్తే. ఓకే మేడం, నమస్తే. పిఎం ఛానల్కు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే సార్. చెప్పండి సార్, మీ ప్రయాణం ధ్యానంలోకి ఎలా వచ్చారు? ఎప్పుడొచ్చారు? ఆ అనుభవాల గురించి. ఓకే, ముఖ్యంగా మనకి యొక్క జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మనం ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఈరోజు ఎంతో మంది మరి ఈ యొక్క జ్ఞానంలో తరించిపోతున్నారు అంటే దానికి మూలం పత్రిజీ గారు. సో పత్రిజీ గారితో పరిచయం అనేది నాకు 2010లో జరిగింది. సో నేను డైరెక్ట్గా పత్రిజీ గారే ధ్యానంలో కూర్చోబెట్టారు. సో అక్కడే నేను స్టార్ట్ అయ్యాను. అయితే ఎన్నో నేను సెర్చ్ చేశాను, చాలా సెర్చ్ చేశాను. ఆ సెర్చ్లో నాకు గురువుగారితో పరిచయం అయిన తర్వాత కూడా నేను గురువుగారిని నమ్మలేదు. ఓ 6 months ఆయనతో కలిసి ప్రయాణం చేసిన తర్వాత నాకు అర్థమైంది పత్రిజీ అంటే ఏందనేది నాకు చాలా అర్థమైంది. సో ఒక గొప్ప జ్ఞాని అంటే భూమి పైన నేను చాలా చెక్ చేశాను. అంటే నేను ఒక 30 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూ వచ్చాను. ప్రాపంచిక సేవలు ఎన్నో అందించాను. తర్వాత రోటరీ క్లబ్లో ప్రెసిడెంట్గా చేసి మరి అక్కడ కూడా సేవలు అందించాను. అక్కడెక్కడ కూడా నాకు సాటిస్ఫాక్షన్ అనేది కుదరలేదు. అలాగే ఒక 15 సంవత్సరాలు అయ్యప్ప స్వామి మాల ధారణ చేశాను. అక్కడ కూడా సేవలు అందించాను. మరి అక్కడ కూడా సాటిస్ఫాక్షన్ కాలేదు. ఇంకా ఏదో తెలియనిది ఏదో ఉంది అనేటువంటి విషయంతో నేను చాలా సెర్చ్ చేశాను. కొన్ని సంస్థలకు కూడా వెళ్ళాను. అంటే ఈ రామచంద్ర మిషన్ కానీ, అట్లాగే మరి ఓం శాంతి కానీ ఇట్లా చోటుకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నాకు ఎందుకో తెలుసో మరి తెలియకునో వాళ్ళ మాటలు ఎప్పుడు నచ్చలేదు నాకు. సరే పత్రిజీ గారి పరిచయంతో నాకేమనిపించిందంటే సేవ అనేది అద్భుతంగా, అంటే ఎప్పుడైతే నేను ఎందుకంటే ఇందులో నచ్చకపోవడం కారణం ఏంటంటే రకరకాల సేవలు చేశాను. ఆ సేవలో విమర్శలు ఉన్నాయి తప్ప సాటిస్ఫాక్షన్ లేదు. సో ఎప్పుడైతే ఇవన్నీ ఉన్నాయి మనకి సాటిస్ఫాక్షన్ లేదు, తర్వాత విమర్శలు ఉన్నాయి. అలాంటి సేవ, గొప్ప సేవ ఏదైనా ఉందేమో అని చెప్పేసి నేను దాదాపు ఒక 10 సంవత్సరాలు సెర్చ్ చేశాను. సో 10 years తర్వాత 2010లో మరి పత్రిజీ గారి జన్మదినం రోజు, సో ఆ రోజు మరి పత్రిజీ గారితో పరిచయం ఏర్పడింది. ఆయన ఈ యొక్క అంటే మూగ జీవులపై హింస అనేది ఆపాలి, ఇది ఈ తప్పు, ఇది భూమిపైన ఎవరు మాంసం తినకూడదు అనేటువంటి విషయాన్ని ఆయన వ్యక్తపరిచేటప్పుడు నాకు అనిపించింది, అరే ఈ మనం మానవులకి చేసినప్పుడు, సాయం చేసినప్పుడు వాళ్ళు పొంది మళ్ళీ ఎప్పుడో ఒకసారి చేయనప్పుడు వాళ్ళు విమర్శిస్తున్నారు. సో ఇంత గొప్ప విషయం ఇది, మూగజీవులకైతే ఎప్పుడైతే మనం స్వేచ్ఛ స్వాతంత్రం కావాలని ఆయన పోరాటం చేస్తున్నాడు. మరి వాడిలో విమర్శలు అయితే రావు, చిన్నపిల్లలతో సమానం. చిన్నపిల్లల కంటే మాటలు వస్తాయి, దానికి ఇంకా మాటలు కూడా రావు. సో వీటిని రక్షించడంలో మన జీవితం ధన్యమవుతుంది అనేటువంటి విషయంతో నేను ఆయనతో కనెక్ట్ కావడం జరిగింది. సో ధ్యానం అనే విషయం నాకు తెలియదు యాక్చువల్గా. సో ఆ రోజు ఆయన ధ్యానం కూర్చోమన్నాడు. మరి ధ్యానం కూర్చున్నాం. ధ్యానానికి కూర్చున్న తర్వాత నాకు ఒక అరగంటలో బాడీ పెయిన్స్ వచ్చాయి. తర్వాత గాంధీ మహాత్ముడు కనబడ్డారు.
ఇంకా నాకు తర్వాత నేను కళ్ళు తెరిచాను. దాని తర్వాత ధ్యానం అంటే తెలీదు. ఎలా చేయాలో తెలియదు. ఎవరు చెప్పలేదు ధ్యానం గురించి. ఆ రోజు రండి గ్రౌండ్‌కి అంటే అక్కడెళ్ళాను, కూర్చున్నాను అంతే. తర్వాత మన మెడిటేటర్స్‌ని అడిగాను, ఇట్లా సంగతి ఏమి ఇది అంటే, వాడేదో థర్డ్ ఐ ఏందేందో చెప్పారు. చెప్తే ఇవన్నీ గూడా నేను నమ్మలే. ఏంది ఇది మనం అసలు ఇది కనపడమేంది, గాంధీ మహాత్మా కనపడమేంది, ఇదంతా రాంగు. వీళ్ళేదో నాకి కల్పితాలు చేస్తున్నారనే విషయాన్ని నేను అనుకుని, అంటే నాకు గూడా క్లారిటీ లేదు. ఫస్ట్ టైమ్ చూసాను కదా! క్లారిటీ లేదు. సో, అలాగే అనుకోని ఆహ్, అందరితో వదిలేసాను. సరే మనకేం కావాలి, సర్వీస్ చేయాలి. సర్వీస్ చేద్దాం. దీనితో మనకవసరం లేదు అనే ఉద్దేశంతో వదిలేసాను. తర్వాత కరెక్టు మరి పత్రిక 1 మంత్‌కి జగన్నాథ్ గారిచ్చారు. 1 మంత్ అనేది ధ్యానం చేయలేదు. జగన్నాథ్ గట్టుకొచ్చారు. కర్నూలుకి మాకు వెరీ నియర్ జగన్నాథ్ గట్టు. సార్ ఆ! వస్తున్నారనేప్పటికి మళ్ళీ గట్టుకెళ్ళాను పౌర్ణమి క్లాస్‌లో. మళ్ళీ ఆయనతో పాటు మళ్ళీ అక్కడ ధ్యానం చేపించాను. కూర్చోబెట్టేసి ధ్యానం చేయించాను. ధ్యానం చేయించినప్పుడు ఆహ్, నాకు ధ్యానంలో ఒక పులి కనపడింది. సో, ఆ పులి ఎందుకు కనపడింది అంటే ఫస్ట్ ఏం చేశానంటే, అప్పుడు గాంధీ మహాత్ములు కనపడ్డారు, అది కనపడతారని వీళ్ళు చెప్పారు కదా! ఇది ఎంత మాత్రం కరెక్ట్, ఇది పులి నిజంగా కనబడుతుందా? లేదా నేను భ్రమపడుతున్నానా అనేటువంటి విషయంతో ఆహ్, కొద్దిగా అంటే సన్నిధంలో ఉన్నా. అంటే చూస్తూ ఉన్నా. కానీ క్లారిటీగా బాగా స్పష్టంగా కనపడుతుంది. పులే కనపడుతుంది. అయితే నాకొక డౌటొచ్చింది. పు పులి ఎందుకు కనబడుతుంది? అక్కడంటే గాంధీ గారు కనపడ్డారు. ఏదో ఒక నాయకులు అని ఉంది. కానీ పులికి ఏం సంబంధం ఉంది? ధ్యానంలో పులి ఎందుకు కనబడుతుంది అనేటువంటి విషయం నాకు డౌట్‌తో నేను లోపల మనసులో క్వెషనొచ్చింది. అప్పుడు మరప్పుడు ఆకాశవాణి అనుకున్నానో ఏమో తెలీదు గానీ, నాకొచ్చిన విషయం ఏందంటే, ధ్యానం చేస్తే క్రూర జంతువు గూడా సాధు జంతువుగా మారుతుంది అని జెప్పేసి, వెంటనే మెసేజ్ రావడం జరిగింది. వెంటనే. అది వాయిస్ హుహు. లాగానే వినపడింది. నాకు అప్పుడు ఇందులో ఏదో సంథింగ్ ఏదో ఉంది అని అప్పుడు నమ్మాను. అంటే వాయిసొచ్చింది, వినపడిన తర్వాత నమ్మాను. అంతవరకు నమ్మలేదు. అలాగే కూర్చున్నప్పుడు ఆహ్, పౌర్ణమి చంద్రులో గాంధీ కనపడ్డారు. అదే సిట్టింగ్‌లోనే ఇంగా అక్కడే. పూర్ణం చంద్రులో గాంధీ కనపడ్డారు. ఇదేంది మరి పూర్ణం చంద్రులో గాంధీ గారు కనపడ్డారు. నాకర్థం కాలేదని, ఎందుకు కనపడ్డారు అలాగా అని మళ్ళీ క్వెషన్ ఏసుకున్నా. మళ్ళీ వెంటనే ఆన్సర్ వచ్చింది. ఈ యొక్క ఆహ్, గాంధేయవాదాన్ని ప్రపంచానికి ఎప్పుడైతే అందిస్తామో, ఈ ప్రపంచానికి నువ్వు పున్నమి వెన్నెలను అందించిన వాడవుతావు అని జెప్పేసి, అప్పుడు అది నాకొచ్చిన తర్వాత, అప్పుడు ధ్యానం అంటే ఏంది? దీంట్లో ఎక్కడ ఉంది? దీని గురించి ఏదసలిది? ఇంత మనిషికి అంటే కూర్చోంగానే మనకి ఇలా అనిపించినప్పుడు ఒక ఆశ్చర్యం వచ్చింది గదా! దీన్ని హ్మ్. చూడాలి అని జెప్పేసి ఇంక సాధన చేయడం మొదలుపెట్టి, ఇంక దాంట్లో ఎన్నో తెలుసుకోవడం జరిగింది. ఇంకా సార్ ఇప్పుడు మొదటిసారి ధ్యానం చేసినప్పుడే అనుభవం వచ్చింది. మరలా ఈ అవును. అనుభవానికి మధ్య ధ్యానం ఎందుకు మానేశారు? అంటే రోజు మ కంటిన్యూ ఎందుకు చేయలేదు? కంటిన్యూషన్ ఉంది గదా! అక్కడి నుంచి సాధన చేయడం మొదలుపెట్టాను. ఓకే. ఆ రోజుతో మనకి స్టార్ట్ అవుంది. తర్వాత ఓహ్! ధ్యానం గురించి ఏమి తెలుసుకోవాలి అనే విషయంతోనే మనకు అది స్టార్ట్ అయిన తర్వాత ధ్యానం గురించి ఇప్పుడు ఏదో 10 నిమిషాలు ధ్యానం చేసాం. చేస్తేనే మనకి ఆ రోజు ఒక గంట ధ్యానం అనుకోండి పౌర్ణమి రోజు. ధ్యానం చేస్తేనే మనకి ఇంత కలిగింది గదా! అసలు హ్మ్. ఈ ధ్యానంలో ఏముంది అనేది తెలుసుకోవడం కోసం నేను ధ్యానం చేశాను. హుహు. సో, ఇలా ధ్యానం అనేది ఇక్కడ లేదింక. అక్కడి నుంచి స్టార్ట్. ఓకే. ఫస్ట్ ధ్యానం చేశాను గదా! అక్కడ స్టాప్ చేశాను. అది భ్రమ అని. 1 మంత్ తర్వాత మరీ ధ్యానం చేశాను గదా! అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేశా. భ్రమని మొదటిసారి ఆపేసారు. ఇంకా బెస్ట్ కాదు మళ్ళా పౌర్ణమి ధ్యానం చేసినప్పటి నుంచి ఇంకా కంటిన్యూగా చేస్తున్నారు. ఆ వాయిస్ మెసేజ్ రావడంతో నాకు డౌటొచ్చిందనమాట. అంటే మనం కల అనుకుంటాం హ్మ్. కదా! ఒకసారి కలలో గూడా మనకన్నీ కనపడతాయి గదా! అట్లా నేనేదో కల మాదిరి నిద్రపోయినామా? లేకపోతే డౌట్స్ ఉన్నాయి కొద్దిగా. కానీ ఆ డౌట్స్ నాకెప్పుడు క్లారిటీ అంటే, ఆ వాయిస్ మెసేజ్ రావడంతో ఆ డౌట్స్ క్లారిఫికేషన్ వచ్చేసింది. హ్మ్. అట్లా మరి జీవితంలో ధ్యానం గురించి తెలుసుకోవడం, ధ్యానం గురించి చెప్పడం, పత్రిజి గారి వెంట తిరగడం, నాకేదో ఇందులో ఏదో ఉంది. ఆయన దగ్గరనే విషయం కనుక్కొని, అసలు తెలుసుకోవాలి అనేటువంటి సందేశంతోనే మరి పత్రిజి గారితో ప్రయాణం చేయడం జరిగింది. హ్మ్. సో, మరి ఎన్నో అనుభవాలు ధ్యానం ద్వారా నేను తీసుకోవడం జరిగింది. అట్లాగే జీవితంలో ఎలా జీవించాలి? ఆహ్, మనిషి
ఎలా బ్రతకాలి, ఎందుకోసం బ్రతకాలి అనే విషయాన్ని కూడా ఆయన ధ్యానం ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది. సో, ఆ విధంగా జీవించాలి అనేటువంటి కోరికతో మరి పత్రిజీ గారితో ప్రయాణం ఆపకుండా కంటిన్యూ చేయడం జరిగింది. అద్భుతంగా మరి విషయాలంటే ఎలా అంటే, నేను ఏవైతే శాస్త్రాలు తెలుసుకున్నానో, ఆ శాస్త్రాల యొక్క అంతరార్థం ధ్యానంలో అర్థమైంది నాకు. అట్లాగే హ్మ్. మరి ప్రతిదీ శాస్త్రాలున్నాయి. అంటే నేను అంతకంటే ముందు ఎన్నో శాస్త్రాలు, పూజలు ఇవన్నీ కూడా చేశాను. కానీ ఆ శాస్త్రాల యొక్క అంతరార్థం తెలియక ఆహ్, నాకు ధ్యానంలోకి వచ్చినప్పుడు ఇవన్నీ తెలిసేటివి. ఒకసారి ఏం జరిగిందంటే, పత్రిజీ గారితో పరిచయం అయిపోయిన తర్వాత ఆయన 3 నెలలకే నేను ఈ పూజలు ఇవన్నీ మానేశాను. సార్ దగ్గర నాకు మామూలుగా మనకి జంజం వేస్తారు. వైశ్యాస్‌లో జంజం ఉంటది. బ్రాహ్మణ్స్‌కి, వైశ్యాస్‌కి మ్యారేజ్ అయినప్పుడు జంజం వేస్తారు. అవును. జంజం వేసినప్పుడు సారు చెప్పారు. ఆహ్, "అరే! జంజం ఉండకూడదు మనకి. పూజ అవసరం లేదు" అని అదంతా సార్‌తో నేర్చుకున్న తర్వాత నేను ఆ జంజం తీసేశాను. జంజం తీసేసి అంటే సార్ ఏం చెప్తే అది ఇంకా చేయడమే తర్వాత విషయం వేరే. పూజలు మానేశాను. ఇంకా సారు సార్ దగ్గరికెళ్లారు. "సార్ ఇట్లా జంజం కట్ చేశాను సార్." "జంజం కట్ చేశావా? మన వాళ్ళ నిన్ను బహిష్కరిస్తారని" సార్ చెప్పారు. "ఎవరు బహిష్కరించినా పర్లేదు సార్. నేనైతే నీ వెంట ఉండాలని నిర్ణయం తీసుకున్నాను" అని అనుకున్నా. తర్వాత ఆ ఇయర్‌లో మా మదర్ ఎక్స్‌పైర్డ్ అయింది. అయినప్పుడు ఆహ్, దాదాపు అంటే మనం దాన్ని ఇంట్లో కొన్ని కర్మకాండలు చేస్తారు. సో, అవును. కర్మకాండలు చేయకూడదని చెప్పేసి పత్రి గారు చెప్పడంతో నేను సరే ఫస్ట్ టైమ్ అందరూ హర్ట్ అవుతారు. ఇంట్లో పేరెంట్స్ అంతా హర్ట్ అవుతారు. వాళ్ళ కోసమైనా కర్మకాండం చేయాలనే ఉద్దేశ్యంతోనే మరి ఫస్ట్ టైమ్ ఆ రోజు చేయడం జరిగింది. తర్వాత చెప్పానింకా. ఇంక నేను ధ్యానం చేస్తున్నాను. మీకోసం ఇప్పుడు చేశాను. అయిష్టంగానే చేస్తున్నాను. ఇంక నెక్స్ట్ చేయను అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. కానీ ఏంటంటే ఎందుకు చేయకూడదు? కర్మకాండాలనేటువంటి క్వెషన్ నా లోపల మిగిలిపోయింది. అంటే ఇంకోటి వాళ్ళకైతే అర్థం అవుతదో కాదో నాకర్థం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనే విషయం అనుకున్నప్పుడు మరి వెంటనే వెళ్లి ధ్యానంలో కూర్చోవడం జరిగింది. ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకి ధ్యానంలో ఇన్నర్ మెసేజెస్ అనేవి తీసుకుంటాను. ఎప్పుడైతే వస్తుంటాయి నాకి. నీకు కావాల్సిన ఈ యొక్క సమాచారము మంత్రపుష్పంలో దొరుకుతుంది అని చెప్పేసి నాకు మెసేజ్ వచ్చింది. ఇన్నర్ మెసేజ్. సో, మంత్రపుష్పం హ్మ్. బుక్ వెంటనే మంత్రపుష్పం తీశాను. మంత్రపుష్పంలో ఏముందంటే నారాయణ పరజ్యోతి ఆత్మ నారాయణ పరః. నారాయణ పరబ్రహ్మ తత్వం ఆత్మ నారాయణ పరః. నారాయణ పరోధ్యాతో ధ్యానం నారాయణ పరః అనంది. దాని అర్థం ఏందంటే ధ్యానం చేసేవాడు ధ్యానం కూడా నారాయణుడే అని అర్థం. ఆత్మనే భగవంతుడు అనే విషయం అందులో నాకు స్పష్టంగా అర్థమైంది. ఓహో! అంటే ధ్యానంలో ఇంత గొప్పతనం ఉంది. సో, నేనెప్పుడూ మంత్రపుష్పాన్ని చదివేవాడినే తప్ప దాని అర్థమయ్యేది కాదు నాకు. సో, అప్పుడు అంటే మంత్రపుష్పం యొక్క అంతరార్థము ధ్యానం తర్వాత నాకు అర్థమైంది. అలాగే ఎన్నో మంత్రాలున్నాయి. అదే మంత్రాలు, శాస్త్రాలు. ఈ శాస్త్రాల యొక్క సారము నాకు ధ్యానంలో కూర్చున్నప్పుడు చాలా విషయాలు తెలిసాయి. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దాదాపు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అయ్యప్ప స్వామి మాలేసినప్పుడు ఒక స్తోత్రం జపించేవాడిని భోజనం చేసే ముందు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహి చ పార్వతి అని చెప్పేసి ఒక స్తోత్రాన్ని జపించాం. అసలు దాని అంతరార్థం ఏంది అంటే మనం ఎందుకు భోజనం తింటున్నాం అనే విషయం దాంట్లో మనకు క్లారిటీగా ఇచ్చారు దాంట్లోన. అంటే ఆ యొక్క భోజనం తిని శరీరాన్ని నిలుపుకొని దీనితో జ్ఞాన వైరాగ్యం సంపాదించుకుంటాను అమ్మా అని అడగడం జరుగుతుంది. అంటే ఈ జ్ఞాన వైరాగ్యం ఎలా వస్తుందంటే ధ్యానంతో మాత్రమే వస్తుంది. సో, ఓహ్! ఆ కాబట్టి శ్లోకం అంతరార్థం ఆ ఇంతుందండి. శ్లోకం యొక్క అంతరార్థం నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత అర్థమైంది. ధ్యానంలో అర్థమైంది. అంటే హ్మ్. ప్రతి ఒక్క విషయానికి కావాల్సిన సమాధానం మనం నాకు అంతరంగం నుంచి తీసుకోవడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే మనిషి పరిపూర్ణంగా ఆహ్, అంతరంగాన్ని శుద్ధి చేసుకుంటాడో, అప్పుడు అంతరాత్మతో అనుసంధానం జరుగుతది. అనుసంధానం జరిగినప్పుడు నీకు కావాల్సిన ప్రతి విషయానికి ఆన్సర్ వస్తది. అప్పుడు మనసులో ఎలాంటి ఆహ్, డౌట్స్ ఉండవు. ఎలాంటి అలజడి ఉండదు. ప్రతి అవును. విషయానికి సమాధాన పరుచుకునే స్థితే సమాధి స్థితి. అది అందరికీ వస్తది. కానీ ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే ఏదో జ్ఞానం గావాలని బుక్కులు చదవడం మొదలుపెట్టారు.
బుక్కులలో జ్ఞానం ఉండదు. అంతరంగంలోనే జ్ఞానం ఉంటది. బుక్కులు గైడెన్స్ చేస్తాయి మనిషికి. పుస్తకాలనేది గైడెన్స్ ఇస్తాయి. కానీ మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆహ్, మనో మనిషికి మనోవికారాలంటారు. మనోవికారం అంటే మనసు ద్వారా వచ్చే వికారాలు. అంటే అరిషడ్ వర్గాలు ఏదో ఉన్నాయో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు వీటన్నిటిని మా మనిషి శుద్ధి చేసుకుంటే తప్ప ఆ జ్ఞానం అనేది మనకు అందుకోదు. ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా ఆ జ్ఞానాన్ని అందుకుంటామో అప్పుడు మనిషికి శాంతం అనేది కలుగుతది. ఆ శాంతం వల్ల మనం అన్ని రకాలైనటువంటి సమాధానాలు తీసుకోవడం జరుగుతది. సో, ఆత్మశాంతితోనే అన్ని సంభవం జరుగుతాయి. నేనెన్నో మరి అట్లాగే సప్తాహాలు గూడా చేశాను. గీత సప్తాహాలు గూడా చేశాను. ధ్యానంలో వచ్చిన తర్వాత భగవద్గీత సప్తాహాలు చేశాను. 7 డేస్ కూడా చేశాను. మరి ఇవన్నీ కూడా ఎలా అందాయంటే కేవలం ఆ యొక్క శ్లోకాలకు కూడా అంతరార్థం నాకు అక్కడి నుంచే వచ్చినాయి. లోపల నుంచి వచ్చినాయి. సో, మరి మనకేం సంస్కృతం రాదు. అయినా గూడా దాని నుంచి మనం తీసుకోవడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి మరి గొప్ప ధ్యానం. ఈ ధ్యానం అనేది చాలా గొప్ప వరం. మరి ఈ ధ్యానం గూడా రకరకాలు చేస్తారు. కానీ పత్రిజీ గారు 10 నిమిషాల్లోనే మనకి నేను కూడా ధ్యానం ట్రై చేశాను. అంతకుముందు కూడా నేను అయ్యప్ప స్వామి ఉన్నప్పుడు ధ్యానం ట్రై చేశాను. కానీ అప్పుడు నాకు అది కుదరలేదు. అది తెలియలేదు. కానీ ఎంత స్పష్టంగా, ఎంత ఈజీగా మనకి జ్ఞానాన్ని ప్రపంచానికి అందిస్తున్న ఏకైక వ్యక్తి పత్రిజీ గారు. ఇంకా ఇందులో డౌటే లేదు. మనకి గురువే లేరు. మనమే గురువు. మన గురువు మనలోనే ఉన్నాడు. ఎవరికీ ముక్కాల్సిన అవసరం లేదు. అసలు ఆహ్, విగ్రహారాధన కూడా అవసరం లేదు. విగ్రహాలకు కూడా ముక్కాల్సిన అవసరం లేదని పత్రిజీ గారి నోటి వెంట విన్న తర్వాతనే నేను ఒక సెకండ్‌లోనే అన్నిటిని కట్ జేశాను. ఆయన ఏదైనా చెప్తే ముందు ఆచరించడం నేర్చుకున్నా. తర్వాత మిగతావన్నీ ఆటోమేటిక్‌గా అర్థమవుతాయి. సో, అప్పటినుంచి అర్థమైంది. ఎందుకు ముక్కకూడదు అనే విషయం కూడా నాకు అర్థమైంది. మనలో ఉన్నటువంటి శక్తి అంటే కృష్ణుడిలో ఏ శక్తి ఉంది? రాముడిలో ఏ శక్తి ఉంది? ఆ శక్తి కూడా మనలోనే ఉంది. అంటే అక్కడి ఇక్కడికి భేదమేమి లేదు. ఎప్పుడైతే మనం మొక్కినామో మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నాం అనేటువంటి విషయం మనకు అర్థమవుతది. సో, అందుకని ఆయన మొక్కొద్దు అనే విషయం ఎందుకు చెప్తారంటే, మనల్ని మనం తక్కువ చేసుకోవద్దు. మనం కూడా కృష్ణుడితో, రాముడితో సమానమే. బోత్ ఆర్ ఈక్వల్. అంటే ఆ స్థాయికి వెళ్ళగలము అనేటువంటి ఆ లక్ష్యాన్ని మనమే మనం తుంచేసుకుంటున్నాం మొక్కడం ద్వారా. సో, మొక్కడం అంటే దాని అర్థం సరెండర్‌నెస్. మొక్కడం అంటే నాకేదో ఇవ్వని అర్థం. ఇప్పుడు చిన్న పిల్లవాడు అమ్మని ఏదో అడుగుతాడు గదా! అంటే నాకు శక్తి లేదు. మీరు నాకు ఇవ్వాలి అనేటువంటి విషయం ఏదైతే ఉందో అదే విధంగా మనం అక్కడికెళ్ళి వాళ్ళని మనం కోరుకుంటున్నాం. సో, హ్మ్. కోరుకోవడం అనేది రైట్ కాదు. మన కాళ్ళ మీద మనం నిలబడాలి. మన దీపాన్ని మనం వెలిగించుకోవాలి అనేది పత్రి గారి కాన్సెప్ట్ తప్ప, ఇంకొక రకంగా ఆయన దేన్ని గూడా ఎవరిని కించపరిచేట్లుగా కాదు. మన ఆత్మస్థితిని పెంచడం కోసం ఆయన చెప్పేటువంటి వాక్యాలని నాకు తర్వాత ధ్యానంలో అర్థమైంది. అంటే చిన్నప్పుడు మనం అమ్మ పెడితే తినిపిస్తే తినేవాళ్ళం. తర్వాత మన చేత్తో మనం తీసుకొని తినేవాళ్ళం. ఆ! తర్వాత మనకు ఆకలేసినప్పుడు మనమే పెట్టుకుంటాం. అలాగే ఫస్ట్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇవి సార్ చెప్తున్నవి విని ఒకటి ఒకటి అవగాహన పెరిగే కొందికి పూర్తిగా ఆ పూజ వీటన్నింటికి మీరు పక్కన పెట్టేశారు. అంతే. జంజం తీయటం గానివ్వండి, అంతరార్థం తెలుసుకున్న తర్వాత. యెస్. హ్మ్. అసలు యాక్చువల్‌గా పూజ అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, పూజ అన్నప్పుడు విగ్రహాలు పెట్టరు పక్కన. హ్మ్. ఆ కూర్చొని ఆసనం సమర్పయామి. ఫస్ట్ మనకి ధ్యానానికి ముందు మనం మంచినీళ్ళు తాగుతాం. హ్మ్. ఒక గ్లాస్ నీళ్ళు తాగి ధ్యానం కూర్చోవాలి. దట్ ఇస్ ద ఆ! రైట్ పాయింట్. తర్వాత ధ్యానం నుంచి బయటికి వస్తే మళ్ళా నీళ్ళు తాగాలి. ఇది శాస్త్రం. సో, ఆ! శాస్త్రంలో ఏముందంటే ఆచమనీయం చేపిస్తారు ఫస్ట్. బ్రాహ్మణ్స్ ఏం మళ్ళీ చేస్తారు పూజ ఆచమనీయం. అప్పుడు చేతులు శుభ్రం పూజప్పుడు చేసుకొని ఆచమనం. ఓం హ్మ్. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని ఆచమనం చేస్తారు. ఆచమనం తర్వాత ఆసనం సమర్పయామి అంటే ఫస్ట్ కూర్చో అని చెప్తారు. హ్మ్. సో, కూర్చున్న తర్వాత ఏం చెప్తారు? ముక్కు పట్టుకోమని చెప్తారు. అర్థమైందా? ముక్కు పట్టుకుంటే ఏమి? హ్మ్. మనం ఇట్లా పట్టుకుంటాం ముక్కు. అవునా? అవును. తర్వాత ఏదో ప్రాణాయామం అని చెప్తారు. సో, ప్రాణాయామం అంటే దాని అర్థం ఏందంటే ప్రాణాయామం చేయమని. హ్మ్. సో, ప్రాణాయామం అంటే ఏమి? ఇక్కడ 2 రకాల ప్రాణాయామాలున్నాయి. ఒకటి హఠయోగంలో ప్రాణాయామం ఉంది.
రెండవది రాజయోగంలో ప్రాణాయామం ఉంది. హఠయోగంలో ప్రాణాయామం ఏంటంటే మనం గాలిని పీల్చుకుంటాం, గట్టిగా పట్టుకుంటాం, గట్టిగా వదులుతాం. ఇది హఠయోగం. సో రాజయోగంలో ప్రాణాయామం ఏంటంటే సుఖమయ ప్రాణాయామం. సో కుంభక, రేచక, పూరక రహిత. అంటే ఇక్కడ కుంభకము ఉండదు, రేచకము ఉండదు, ఏమీ ఉండదు. పట్టుకోవడం కూడా ఉండదు. కుంభకం అంటే పట్టుకోవడం, పూరకం అంటే వదలడం, రేచకం తీసుకోవడం. ఇవన్నీ ఏమీ లేకుండగా సహజంగా జరిగేటువంటి శ్వాసను గమనించడమే సుఖమయ ప్రాణాయామం. ఆ ప్రాణాయామం చేయమని అందులో అర్థం. ముక్కు పట్టుకుంటేనే నువ్వు ఎక్కడికి వెళ్తావు నాయనా అంటే పైలోకాలకు వెళ్తావని ఆడ చెప్తారు. ఏం చెప్తారు? ఒకటి గాయత్రి మంత్రం ఉంది ఒకటి. ఓం భూర్భువ తత్వవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అని ఇక్కడ పట్టుకున్నప్పుడు మనకు ఒక శ్లోకం చెప్తాం. అంటే భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహాలోకము, తపోలోకము, జనకలోకము, సత్యలోకం అని పైలోకాలు మొత్తం 7 ఉన్నాయి. అట్లాగే కింది లోకాలు ఉన్నాయి. అతల, కుతల, రసాతల, మహాతల, తలాతల, పాతాల లోకాలు కింది లోకాలు ఉన్నాయి. మనం ఉండేది మత్స్యలోకంలో ఉన్నాం. అంటే మత్స్యలోకం అంటే చావు ఉన్న లోకం. సో ఈ లోకంలో నుంచి పై లోకాలకి వెళ్ళాలి. దాని అంతర్థం పై లోకాలకు వెళ్ళి ఏం చేయాలి? ఏం పట్టుకోవాలి? ముక్కు పట్టుకోవాలి అని చెప్పేదే పూజ. ఊర్ధ్వముఖంగా మన ప్రయాణం సాగాలి. ఊర్ధ్వలోకంగా ప్రయాణం సాగాలి అని ముక్కు పట్టుకోవాలి. అంటే దాని ముక్కులో శ్వాసను పట్టుకోవాలని చెప్పేది పూజ. కానీ ఎవడు ముక్కు పట్టుకుంటాడు కానీ ఆ ఎవడు శ్వాస పట్టుకోడు. అంటే ఋషులు వాళ్ళు చేసినటువంటి మంత్రోచ్చారణ ఏవైతే ఉందో అందులో అంతరార్థాన్ని తీసుకోకుండా మనం బయటికి వెళ్ళిపోతాం. అంటే అదే నామకి వాసి చేస్తున్నాం. కానీ పూజ అంటే ఇది పూజ. పూజ అంటే దాని అర్థం ఏంటంటే పూర్తిగా జయింపబడడమే పూజ. దేని పట్ల? మన అంతరంగం పట్ల, మన అంతరంగంలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాల పట్ల పూర్తిగా జయింపబడమే పూజ. అది 100% రైట్. ఆ పూజ అనేది ప్రాణాయామం ద్వారానే వస్తుంది. మొదట ప్రాణాయామం చేస్తేనే పూజకి అర్హులం అవుతామనేటువంటి విషయం ధ్యానంలో మాత్రమే అర్థమైంది. మన మహర్షులు అందరూ మనకి సూచించారు. కాకపోతే మనం ఆ అంతరార్థాలు తెలుసుకోలేకపోవటం వల్ల వారు చెప్పింది మనకు అర్థం కాకపోవటం వలన మూఢనమ్మకంగా చేసుకొని పోతున్నాం. మనకు అర్థం కాకపోయినా దాని అర్థాన్ని చెప్పేవాళ్ళు లేరు. హ్మ్. ఇప్పుడు దాన్ని ఎంతసేపు అలా చేస్తున్నారు కానీ దాని హ్మ్. అర్థాన్ని ఎవరు చెప్పారు? ఇప్పుడు నేను తెలుసుకున్నాను. నేను చెప్పగలుగుతున్నాను. హ్మ్. ఆ సత్యాన్ని బహిర్గతంగా చెప్పగలిగేటువంటి దమ్మున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. హ్మ్. దాంట్లో పిరుగు మాస్టర్స్ ఎక్కువ ఉన్నారు. సార్ దగ్గర యెస్ సార్. సార్ దగ్గర సార్ నాకు ఒక మాట చెప్పారు. సత్యాన్ని బోధించడంలో మనం భయపడాల్సిన అవసరం లేదు అని. సత్యాన్ని బోధించినప్పుడు దేన్ని కూడా భయపడాల్సిన అవసరం లేదు. సత్యం సత్యం లాగానే ఉంటుంది. సో కాబట్టి ఆ విషయంలో నేను ప్రతి సారితో ఏకీభవించి ఏకైనా పర్వాలేదు. సత్యం అనేది అంత గొప్పది. దాన్ని అందించాలి అనేటువంటి విషయం ఆయన చెప్పడంతో అది గట్టిగా పట్టుకున్నాను నేను. ఓహో! ఇంత అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక వీక్‌నెస్ ఉంటది. వాళ్ళకి డబ్బులు హ్మ్. కావాలి. లేకపోతే ఇంకోటి కావాలి. అది చెప్తే వాళ్ళు ఏమైనా చేస్తారు. కానీ పత్రిజీ గారు అలా కాదు. దేనికి లొంగరు. దేనికి భయపడరు. సో కాబట్టి అలాంటి గురువు కోసం నాకసలు గురువుల పట్ల కూడా తెలియదు ఎప్పుడు కూడా. సో ఆయనతో కలిసిన తర్వాత మనం జీవితంలో బతికితే ఇలాగే బతకాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మరి ఆయన మార్గంలోకి వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. సో ఆ తృప్తి కూడా ఆ విజయంలో ఎంత కష్టం వచ్చినా కూడా మనం సాధించినటువంటి ఆ యొక్క వర్క్‌లో మనం సాధించినటువంటి విజయం ఎప్పుడైతే వస్తదో ఆ కష్టమంతా మర్చిపోతాం. యెస్ సార్. తర్వాత ఆ వర్క్ చేసినప్పుడు ఎంతో జ్ఞానం వస్తది. నేను దానికోసమే పని చేస్తా. నేను వర్క్ చేస్తున్నానంటే నేను ఎవరికో ఏమో చేస్తున్నాను, ఎవరికో సేవ చేస్తున్నాను. ఇదంతా నాకెప్పుడు ఉండదు. అసలు నాకు ఆ అహంకారం ఉండదు. నాకి ఏంటి చేయటం వల్ల నేనేం నేర్చుకున్నాను? నాకేం కలుగుతుంది అనేటువంటి విషయం మీద నేను ఎక్కువ ఫోకస్ చేసి మరి ఆ విధంగానే నా అంతరంగాన్ని శుద్ధి చేసుకోవడం జరుగుతుంది. నాలో ఎలాంటి తప్పులున్నాయి? నాకు 2014లో ఒక మెసేజ్ వచ్చింది అంతరంగంలో నుంచి. ఏంటంటే ఎదుటి వారిలో తప్పులు కనపడుతున్నాయి అంటే అవి మనలో ఉన్నట్లే అని.
మనం ఉమ్, ఎదుటివారు తప్పులు వెతుకుతుంటాం. అవి మనలో ఉంటేనే అవి వాళ్ళకి కనబడతాయి. మన అంటే వాళ్ళలో ఉంటే మనలో ఉంటాయి. కానీ వాళ్ళకి కనబడుతున్నాయంటే దాని అర్థం ఏంటంటే అవి మనలో ఉన్నాయి. మనలో కూడా ఉన్నాయని. సో, కాబట్టి మనం ఎప్పుడు కూడా పత్రి గారు ఎవరి తప్పులు వెతకరు. ఆయనకేం కావాలి? ఆయన ఏం చేస్తున్నారు? మీరు మీరు చెయ్యండి. ధ్యానం చేస్తున్నావా లేదా? అది కూడా ఆయనకు సంబంధం లేదు. చెప్తారు అంతే. నీ ఇష్టం. చేస్తే చెయ్యి. లేకపోతే లేదు. అట్లాగా పూర్తిగా స్వేచ్ఛను అంటే ఆధ్యాత్మికతలో స్వేచ్ఛ అనేది చాలా ఇంపార్టెన్స్. ఎప్పుడైతే స్వేచ్ఛ లేదో అది ఆధ్యాత్మికత కానే కాదు. సో, భగవద్గీత మొత్తం బోధించిన తర్వాత కృష్ణుడు ఓ మాట చెప్తారు. యథా ఇచ్చేసి తదా గురు అని. నువ్వు ఇలాగే జీవించాలి అని భగవద్గీత చెప్పదు. ఎలా జీవించాలో చెప్తది. కానీ ఇలా జీవించు అని నిర్దేశం మాత్రం చేయదు. సో, కాబట్టి నీ ఇష్టం. చాయిస్ నీది చాయిస్. సో, కాబట్టి ఇలా బ్రతుకు అని కూడా ఇలా బ్రతకాలి మనిషి అని చెప్తాది తప్ప, నువ్వు ఇలా బతుకు ఖచ్చితంగా అని మాత్రం ఏ ఇది కూడా చెప్పదు. ఏ గురువు కూడా చెప్పడు. సో, అలాంటి గురువే మనకి పత్రిజీ గారు. కాబట్టి పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్రాలను మనకి అందించి, ఆధ్యాత్మికతలో ఉన్నతికి, ఆత్మ ఉన్నతికి స్వేచ్ఛ చాలా ఇంపార్టెంటు. అలాంటి స్వేచ్ఛనిచ్చిన గొప్ప వ్యక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. మీకు పత్రిజీలో బాగా నచ్చిన అంశం ఏంటండి? పత్రిజీలో నచ్చదనే లేదు. ఇది ఉమ్, నచ్చదనేది లేదు. ఎందుకంటే పత్రిజీ గారు ఎలాంటి తప్పులు చేస్తారో అని నేను ఒక 6 మంత్స్ ఆయన కోసం ఆహ్, నేను వెతికాను పత్రిజీ గారిని. ఎందుకు బాగా నచ్చాడంటే ప్రతి విషయం ఏదైతే చెప్తున్నారో దాన్ని ఆచరించి చూపించే వ్యక్తి. నచ్చకపోవడం కొద్దిగా ఫస్ట్‌లో నాకు ఓసారి ఏమనిపించిందంటే అది బాగా నచ్చారు. కానీ ఆయన కొట్టడం మొదలుపెట్టారు. నాకు స్టార్టింగ్‌లోనే కొంతమందికి చెంపలు చెంపలు వాయడం నేను చూశాను. ఒక గురువేంటి ఇలా ప్రవర్తిస్తున్నాడేంటి? ఇలా ఎందుకు కొడుతున్నాడు ఆయన? అని నాకు కూడా క్వెషన్ వచ్చింది. వెంటనే క్వెషన్ వచ్చింది. తర్వాత నాకేమర్థమైందంటే అంతమంది ఆయన మీద పడ్డానికెళ్తున్నారు. సో, పడినప్పుడు చెప్తే కూడా అర్థం కానప్పుడు ఆయన అంతమందిని కంట్రోల్ పెట్టాలంటే ఏదో ఒకటి ఆయన దగ్గర ఉండాలి. సో, ఆయన కొట్టేటప్పుడు ఎలా కొడతాడు అంటే అది కూడా నేను చూశాను. ఆ టేస్ట్ కూడా చూశాను. ఎలా అర్థమైంది అంటే కొట్టినప్పుడు ఆయన దగ్గర పాజిటివ్‌నెస్ ఉంటది. అంటే ఒక తల్లి పిల్లవాడిని కొడతది. పగతో కొట్టదు. ద్వేషంతో కొట్టదు. తను బాగుపడాలి అనేటువంటి పాజిటివ్‌లో కొడతది. ఆ కొట్టినప్పుడు దెబ్బ కూడా తగలదు. నేనది చూసాను సార్ దగ్గర ఉన్నప్పుడు ఒకసారి నేను ఒక చెంప దెబ్బ తిన్నా. అది ఎప్పుడైతే అర్థమవుతదో ఫీలింగే రాదు. సో, అంటే అప్పుడు అర్థమైంది. ఓహో! ఇది నాకు ప్రతి ఒక్కటి కూడా సార్ అయిపోయిందేంటంటే అనుభవమే జ్ఞానం అన్నారు. మనం ఏదైనా గాని మనం ఊరికేనే ఊహాగానం చేయకోకుండా ప్రతి విషయాన్ని చర్చించుకుంటే తప్ప మనకు అర్థం కాని విషయాలు మనం ఊహాగానాలు చేయొచ్చు. ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు ఆ కొట్టినప్పుడు రకరకాలుగా మాట్లాడొచ్చు. కానీ అది అనుభవము పొందినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతది. నేను అలాగే పత్రి గారు చెప్పిన విషయం అంటే నాకదే. ఏదైనా సరే అనుభవించింది. ఏది నమ్మాల్సిన అవసరం లేదు. ఇది అల్టిమేట్ స్టేట్మెంట్. ఆహ్, బుద్ధుడు చెప్తారు. ఏంటంటే, "డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్‌లీ. డోంట్ టేక్ ఆఫ్ ఎనీథింగ్ బ్లైండ్‌లీ." సో, ఈ అల్టిమేట్ జ్ఞానం మనం దేన్ని కూడా గుడ్డిగా నమ్మొద్దు. అలాగని గుడ్డిగా కొట్టి పారేయదని ఈ అల్టిమేట్ స్టేట్మెంట్ ఎప్పుడు నా మైండ్‌లో ఉండిపోయింది. సో, అట్లాగని మనం ఎవ్వరిని కూడా సడెన్‌గా విమర్శించడం గాని, తర్వాత సడెన్‌గా నమ్మడం గాని 2 కూడా మన దగ్గర ఉండవు. అప్పుడే మనం డెవలప్‌మెంట్ అయితాం. సో, అన్నీ నమ్మి మనం బయటకి విమర్శించక్కర్లేదు. అంతరంగంలో మనలో మనం క్వెషన్ చేసుకునేటువంటి విషయాల్ని నేనెంతో అద్భుతంగా మరి ధ్యానంలో వచ్చిన తర్వాత చాలా విషయాలు నిదానంగా కొన్ని విషయాలు మనకు అప్పుడు అర్థం కావు. సడెన్‌గా గూడా మనం వాళ్ళని మాట్లాడుకోకుండా మరి అప్పటికి విని తర్వాత నిదానంగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. సో, అది ఎవ్వరు గూడా వెంటనే అర్థం గారు. చూడంగానే మనకి రూపాలు చూసి మనం వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారని మనం కొన్ని ఊహాగానాలు చేస్తాం.
సో రూపాలకి అంతరంగానికి సంబంధం లేదు. వాళ్ళతో కలిసి తిరిగినప్పుడు, వాళ్ళ విషయాలు మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థమవుతది. పత్తి గారి దగ్గర నేర్చుకుంది ఏంటంటే, జ్ఞానం అనేవాడు ఉందా లేదా అనే విషయం వాడి మాటలను బట్టి చెప్పొచ్చు. ఆడి దగ్గర కొద్దిసేపు కూర్చుంటే ఆడికి జ్ఞానం ఉందా లేదా అనేది నేను చెప్పగలుగుతాను. నాకు అది అర్థమవుతది. సో, అది మాత్రమే తెలుసు అద్భుతంగా. కాబట్టి జ్ఞానంతో ఎలా ఉండాలి, అజ్ఞానంతో ఎలా ఉండాలి అనేది కూడా తెలుసు. సో, ఆ 2 విషయాలు నాకు అర్థమైతాయి. నాకెక్కడ సమస్యలు రావు. సో, అలాగే ఎన్ని కార్యక్రమాలు సక్సెస్‌ఫుల్ చేస్తున్నాను అంటే, ఎదుటి వాడిలోన ఏముంది, వాడి మనస్సులో ఏముందో కూడా చదవగలిగే స్థితి మనకొస్తది. ఎప్పుడంటే మనం ఖాళీగా ఉన్నప్పుడు. మన మనస్సు ఖాళీగా ఉన్నప్పుడు, వాడి మనస్సులో ఏముందో మనకు అర్థమవుతుంది. వాడు ఏం మాట్లాడతాడో కూడా మనకు అర్థమవుతది. నేను చాలా ప్రాక్టికల్ చేశాను. సో, నేను ప్రాక్టికల్స్ లేకుండా ఏది మాట్లాడను. అన్ని ప్రాక్టికల్సే చేసి చెప్తా. సో, అట్లా నాకు ఎన్నో అర్థమయ్యాయి. ఆహ్, దాని తర్వాత ఓహో! మనం ఇది ఇలా పొరపాటు చేస్తున్నాం. కాబట్టి ఈ మనస్తత్వాన్ని ఎలా మనం డీల్ చేయాలి అనే విషయాన్ని మనం మళ్ళా పట్టుకోవడం, ఆ విధంగా చేయడం జరిగింది. సో, మరి నాకు ఈ చైతన్య జ్యోతి అనేది చాలా గొప్ప వర్క్. దాదాపు ఎంతో మందిని మనం కలవాలి. మరి ఎంతమందితో ఎక్కడ డిస్ప్యూట్ లేకుండగా, మరి ఎక్కడ కోప్పడాలి, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ కోప్పడము, మరి ఎక్కడ ఒదగాలో ఉంటే అక్కడ ఒదగడము, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఫాస్ట్‌గా ఎళ్ళడము, ఇవన్నీ గూడా ఎప్పటికప్పుడు నన్ను నేను మార్చుకుంటూ, మరి ఈ సక్సెస్‌లో మరి జ్ఞాని కావడానికి కారణం గతంలో ఉన్నటువంటి నాకు అనుభవాలు. గతంలో నేను చేసుకున్న జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో, అక్కడ గూడా మరి ఈ విధంగా అందరితో కలిసి మరందరిని ఇన్వైట్ చేయడంలో సక్సెస్‌ఫుల్‌గా పత్రిజీ గారికి ఈ విషయాన్ని అందించడానికి కూడా మరి సక్సెస్‌ఫుల్‌గా కానికి కారణం ఈ సహనం. సో, అసలు మరి ఆ ఆ రీత్యా అవకాశం ఎలా వచ్చింది సార్? చైతన్య ఆ! జ్యోతిని తీసుకొని వెళ్ళే అవకాశం ఎలా వచ్చింది? ఆ! యాక్చువల్‌గా నాకే నేనేంటంటే ఆహ్, ఏది అందితే అది గొప్ప భాగ్యంగా భావిస్తా. వర్క్‌లో ఇది గొప్పది అనేది నా నాకెప్పుడు లేదు. మనకి హ్మ్. ఏదైతే అర్హత ఉందో అది మన దగ్గరకొస్తది. నేను దేనికోసం ఎప్పుడు గూడా ఫలాంది చేయాలి అని ఎప్పుడు అనుకోలేదు. నేను హ్మ్. ఫస్ట్ సేవలలో స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు కుర్చీలు, బల్లలు ఎత్తుకుపోయి మోసుకుపోయాను. హ్మ్. మోసుకొని తిరిగాను. బాత్రూమ్స్ దగ్గర క్లీన్ చేపించాను. ఎళ్లి క్లీన్ చేశాను. కానీ నేనెందుకంటే నేను అక్కడి నుంచి నేను చూసాను. అన్ని విషయాలు చూసాను. చాలా మంది భావన ఉంటది. ఇది గొప్పది, ఇది తక్కువది అనే భావన చాలా మందికుంటది. కానీ నాకు అలాంటి భావన ఎప్పుడు లేదు. ఎందుకంటే ఒక పెద్ద మెషిన్ ఉందనుకోండి. చిన్న మొర్ర పోయింది. ఏమవుతది మెషిను? ఉపయోగం. చిన్న మొర్రనే. పెద్ద యంత్రం. చిన్న మొర్ర అవును. పోయింది ఏమైతది? ఆగాల్సిందే గదా! అని అవును. మరి అందులో ప్రతి పార్టు గొప్పదే గదా! అంతే. అంటే ఇప్పుడు మనం ఈరోజు వర్క్ చేస్తున్నాము ధ్యాన మహాయాగం అంటే కసువట్లేదనుకోండి పని జరుగుతదా? ప్రతిదీ జరగదు గదా! ముఖ్యమే. అవును. ప్రతిది ముఖ్యమే గదా! అంటే మరి అక్కడ అది లేకపోతే ఎలా పని జరుగుతది? ఇప్పుడు బాత్రూమ్స్ ఉన్నాయి. బాత్రూమ్స్ క్లీన్ చేయకపోతే మరి పని జరుగుతదా? ధ్యానయాగం జరుగుతదా? సో, పత్రిజీ గారు చెప్తారు ఒకటే విషయం. నాన్న ఫస్ట్ బాత్రూమ్స్ క్లీన్ చేయాలి. బాత్రూమ్ చాలా నీట్‌గా ఉండాలి. గొప్ప విషయం. ఏదన్నా ఉంది మన యాగాలలో గాని, ఎక్కడన్నా గాని ఉందంటే, మన వాష్‌రూమ్స్ క్లీన్ చేయడం అన్నది చాలా గొప్ప విషయం. అట్లాగా ఆయన ప్రతి పనిని గొప్పగా చూపించారు. అట్లాగే అప్పుడు మనకి సాటిస్ఫాక్షన్ అనేది లోపలొస్తదనమాట. ఓహో! యెస్. ఇది కరెక్ట్ గదా! మనం లేకపోతే పని ఎలా జరుగుతది? అట్లా ప్రతి పనిని గూడా ప్రసాదంగా ఓహో! ఇది మనకు భాగ్యం వచ్చింది. ఇది చేయాలి. మన కోసం వచ్చిందంటే అట్లా నేను ప్రతి పనిని అట్లే చేశాను తప్ప నన్ను ఏది కూడా కోరలేదు. అట్లాగే ఇది గూడా నా దగ్గరకొచ్చి రాజశేఖర్ నువ్వు వెళ్తావా అని అడిగితే నేను ఓకే జెప్పాను. ఆయన లాస్ట్ టైమ్ జేజీనారాయణ గారు ఎళ్లారు. అవును. ఎళ్ళిన తర్వాత ఆయనకి ఈసారి పెళ్ళేదో ఉంది. ఆహ్, మరి రాజశేఖర్ నువ్వేమైనా ఎళ్తావా అని నన్నడిగారు. అడిగితే భాస్కర్ సార్ ముందు నేను సరే సార్ ఎళ్తాను అన్నా. రాజశేఖర్ అయితే సూటబుల్ దీనికి వర్క్‌కి. రాజశేఖర్ మీరు ఖచ్చితంగా ఎళ్ళండి అని చెప్పేసి మరి భాస్కర్ సార్ అనడంతో మరి వెంటనే నేను అప్పుడు ప్రిపేర్ కావడం జరిగింది. సో, నేను ఎళ్తామంటే ఓకే అన్నా అంతే. అసలు విషయం ఏందంటే నేను ధ్యానంకొచ్చిన తర్వాత 3 నెలలకి పౌర్ణమి క్లాస్ చేశాను.
హుహు. 3 నెలలకి పౌర్ణమి క్లాస్ చేశా. ఎందుకు చాలా మంది అన్నారు, "నువ్వు వచ్చి 3 నెలలు కూడా కాలేదు ధ్యానంకి. నువ్వు పౌర్ణమి క్లాస్‌కి ఎలా ఎళ్తావు" అని అడిగారు. నన్ను లోకల్‌లోనే అడిగారు. అయితే నేను ఎలా అంటే, గతంలో నా సిద్ధాంతం ఎలా ఉంటదంటే, వి ఆర్ టూల్. హ్మ్. నేనొక పనిముట్టు. అంటే ఈ పనిముట్టుని ఒక శక్తి ఉపయోగిస్తుంది. హ్మ్. సో, ఎప్పుడైతే అలాంటి భావన నాకు కలిగింది. ఆహ్, అంటే నేను క్వెషన్ ఏసుకున్న అప్పుడు కూడా. అంటే చాలా మంది మనం డిస్టర్బ్ చేస్తారు మైండ్‌ని అని. ఏంటి ఎందుకు డిస్టర్బ్ చేస్తారంటే, "నువ్వు 3 నెలలు అయింది ధ్యానం ఎలా చెప్తావు? అసలు ఎట్లాగా నువ్వు ఏం చెప్తావు?" అని నన్ను క్వెషన్ ఏశారు. నాకు కూడా డౌట్ వచ్చింది. కానీ నాకు సిద్ధాంతం ఒకటి ఉంది కదా! నాకు అర్థమైందంటే అంతరంగం నుంచి కొన్ని క్వెషన్స్‌కి ఆన్సర్స్ వస్తాయి. అప్పుడు నేను అడిగినటువంటి విషయానికి మీరు మీరు ఎలాగైతే ఎప్పుడైనా అట్లా క్వెషన్ నాకొచ్చిందప్పుడు. మీరు అవును. వాళ్ళు అడిగారని నువ్వు వెళ్తావు ఎలాగా? నీకు ధ్యానం చెప్పడం కోసం. ఆ లాజిక్ మైండ్ అందరూ ఉపయోగించారు. నాకు లాజిక్ మైండ్ లేదు. లేదు. నేనొక పనిముట్టి అనే విషయం నాకు అర్థమైంది. అంటే నేను అహంకార రహితంగా వర్క్ చేశాను చిన్నప్పటి నుంచి. హ్మ్. అదే నన్ను అక్కడ కాపాడింది. అయితే మరి ధ్యానం క్లాస్‌కి వెళ్తూ ఉన్నప్పుడు నేను మెట్లెక్కుతూ ఉన్నాను. అక్కడి నుంచి చాలా మంది నాతో పాటు మెట్లెక్కుతున్నారు. నేను అడిగాను, "మీరు ధ్యానంలోకి ఎన్ని సంవత్సరాలైంది వచ్చి" ఒకాయన 10 సంవత్సరాలు చెప్పారు. ఒకాయన హ్మ్. 5 సంవత్సరాలు చెప్పారు. ఇక వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత నేను వీళ్ళకి ఏం చెప్పగలను అబ్బా అని నాకు డౌటొచ్చింది. అంతే కదా! ఇప్పుడు వాళ్ళు చెప్పిన అవును. విషయం కొద్దిగా వాళ్ళు మాట్లాడిన వాళ్ళ బుక్స్ ఇందులో ఆ బుక్స్ చదువుతున్నారు. నాకాడ హ్మ్. బుక్కులు లేవు. నాకు ఈ బుక్ చదవలేదు. నాకేం తెలీదు. అరే! నేను వీళ్ళకి ఏం చెప్తానబ్బా! అని నేను నాకి అంటే నాకెంత తెలిసినా, ఎంత జ్ఞానం ఉన్నా, ఇక నాకు అనుభవం అనేది లేదు. అప్పుడు అనిపించింది. ఓకే. సరే. నాది నిజంగా గూడా నేను అనుకున్న విషయం ఏంటంటే, ఐ యామ్ ఏ టూల్. ఓకే. రైట్. అని నేను వెళ్ళేసి ఫస్ట్ ఏం చేయలేదు. నేను పోతే ముందు 2 గంటలు ధ్యానం చేశాను. హ్మ్. ఇంక నాకు ఎందుకంటే నా డౌట్స్ క్లారిఫికేషన్ ఏమంటే, నేను అక్కడ 6:30కే పోయినాను. 7కెళ్ళాను. 7 తర్వాత టిఫిన్ కూడా చేయలేదు. ధ్యానం చేశాను. 2 అవర్స్ ధ్యానం తర్వాత డైరెక్ట్‌గా ఎళ్లి అటువైపు క్లాస్‌లో కూర్చున్నా. ఆ రోజు క్లాస్ రాత్రి 9 గంటలకు మొదలుపెడితే తెల్లవారుజామున 6 గంటల వరకు క్లాస్ చేశాను. ఎవరు నిద్రపోలేదు క్లాస్‌లో. నాకు అప్పుడు అర్థమైంది. ఓహో! ఇది ఇంత గొప్పగుంది. మనం మాట మొదలుపెట్టడం ఎప్పుడైతే మనం నేను ఎక్కడైనా సరే క్లాస్‌లో ముందు మొదలుపెట్టానంటే తర్వాత ఆ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే కనెక్టివిటీ జరుగుతది. తర్వాత మాట్లాడడం జరుగుతది. అట్లాగే ఫస్ట్ టైమ్ కూడా అక్కడ అలాగే జరిగింది. ఇక అప్పటి నుంచి అనుభవం అదే అనుభవంతోనే అదే స్ఫూర్తి. యెస్. మనం చేయట్లేదు. మనతో చేయించబడుతుంది అనేటువంటి విషయం మైండ్‌లో ఉండి ఈ సక్సెస్ కారణం అదే. ప్రతి హ్మ్. విషయంలో కూడా అదే. ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. వండర్‌ఫుల్ సార్. వండర్‌ఫుల్ అండి. సార్ అయితే మీరు కొన్ని వేల మందిని కలిసుంటారు. ఇప్పుడు చైతన్య జ్యోతిని తీసుకొనొచ్చినప్పుడు. అప్పుడు ఎలాంటి అనుభవాలు మీకు అనిపించాయి? ఎవరితో కలిసినా హ్మ్. నాకు ఒకే అనుభవమే. ఎందుకంటే సెపరేట్‌గా ఎవరు ఏది ఉండదు. అంటే ప్రతి మనిషి తన యొక్క గుణాన్ని బట్టి ప్రవర్తన ఉంటది. మనకు తెలియని విషయం ఏంటంటే ప్రతి మనిషి రకరకాలుగా ఎందుకుంటారు వ్యక్తులంటే రకరకాల గుణాలుంటాయి. సో, వాడి గుణాన్ని బట్టే వాడు మాట్లాడుతుంటాడు. వాడి గుణం ఏదో నేను కనుక్కోగలను. సో, అట్లాగా ప్రతి వ్యక్తి గూడా ఆ గుణాన్ని ఎప్పుడైతే కడిగేసుకుంటాడో కొత్త గుణం వస్తది. అట్లాగే మనం అందరి దగ్గర నేనెళ్ళినప్పుడు వాడు ఏ స్థితిలో ఉన్నాడో నాకు అర్థమైనప్పుడు ఇంకా నాకు ఫీలింగ్ అనేది రాదు. ఎందుకొస్తది? కనుక్కుంటాం. సో, కనుక్కున్నప్పుడు ఫీలింగ్స్ రాదు. కానీ వాళ్ళు మాట్లాడే విధానానికి మనం రోజంసేపు ఆగి వాడికి ఎలా సమాధానం ఇయ్యాలో అది గూడా నా మైండ్‌తో కాకుండగా హార్ట్‌తో మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే హృదయంతో మనం ఎప్పుడైతే మాట్లాడతామో, అప్పుడు మనకి అందరితో కనెక్టివిటీ జరుగుతది. ఆడికి కూడా అర్థమవుతది. అదే మనం మాట్లాడింది కరెక్ట్ అని చెప్పేసి. కొన్ని కొన్ని సార్లు ఆహ్, కొందరు వినరు. అంటే పశుత్వ లక్షణాలు కొంతమందికుంటాయి. ఆ పశుత్వ లక్షణాలకి ఎలా ప్రవర్తించాలో కూడా దానికి కూడా మన దగ్గర ఉంది కాబట్టి, అప్పుడు మళ్ళీ ఆ సెక్షన్ కూడా అలాగే చేయడం జరిగింది. సో, మరి అందరితో కలిసిన మన విషయం ఏందంటే, ప్రతి ఒక్కరు గూడా ధ్యాన మహాయాగానికి వాళ్ళు రావడానికి నేను మనస్ఫూర్తిగా హృదయంతో ఆహ్వానం పలికాను. నేను జేసిందంతే. హ్మ్. అద్భుతం సార్. ఇక్కడ ధ్యాన మహాయాగానికి రాలేకపోయిన వారు ఉన్నారు. వచ్చిన వారు ఉన్నారు.
ఈ ఇన్ని సంవత్సరాల ఈ జర్నీలో మీకు బాగా తృప్తినిచ్చిన అంశం ఏంటి? సో అంటే ధ్యానమాల మీరు యాత్ర ముందే సేవలో గూడా ఉన్నారు. అవును. ధ్యానానికి ముందు సేవలో ఉన్నారు. ధ్యానానికొచ్చిన తర్వాత సేవలో ఉన్నారు. ఇంత మీ లైఫ్ జర్నీలో. సో నా లైఫ్ జర్నీలో ఏంటంటే ధ్యానానికి ముందు సేవ అహంకారంతో కూడి ఉంటుంది. నేను చేస్తున్నాను అనేటువంటి విషయం ఉంటుంది. ఇక్కడ అహంకార రహితంగా ఉంటుంది. సో ఇక్కడ నా కోసం చేస్తున్నాను అనే విషయం ఇక్కడ అర్థమవుతుంది. ఓకే. అక్కడ ఉన్నప్పుడు నేను అందరికి చేస్తున్నాను అనే విషయం అక్కడ ఉంటుంది. అక్కడ కూడా నాకు కొద్దిగా జ్ఞానం ఉండింది. అప్పుడు కూడా నాకు ఉండింది ఏంటంటే నేను సాటిస్ఫాక్షన్ కోసం చేసేవాడిని వర్క్. ఎక్కడ సాటిస్ఫాక్షన్ దొరకలేదు కాబట్టే నేను ధ్యానంలోకి వచ్చాను. అంటే సేవలో కూడా నాకు సాటిస్ఫాక్షన్ లేదు అక్కడ. ఆ సాటిస్ఫాక్షన్ ఇక్కడ ఎంత వచ్చిందంటే ఆత్మ సంతృప్తి ఎప్పుడైతే జ్ఞానం అనేది మనకు ఉద్భవిస్తుందో అప్పుడు ఆత్మ తృప్తి కలుగుతుంది. ఆత్మ తృప్తి కలిగినప్పుడు ఎవడు ఏమన్నా మనం చేసే పని మనం ఆపం. అంటే మనం సర్వీస్లో ఇప్పుడు వచ్చి నువ్వేదో పనికిమాలిన పని చేస్తున్నావు వాడంటే మనం అట్టయితాం. ఏందయ్యా ఇది ఇంతమంది కోసం పని చేస్తుంటే ధ్యానమా చక్రానికి వచ్చి ఇంత చేస్తుంటే ఆడొచ్చి ఏంది రెండు మాట్లాడతాడు, మనం ఎందుకు చేయాలా అనేది మైండ్లో ఉండి కొంతమంది పారిపోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ చేయడం వల్ల మనం ఎదుగుతాము. ఎవడు కష్టం పెట్టినా అది మన మంచి కొరకే అని అర్థమవుతుంది. ప్రతి ఒక్క విషయంలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ఎప్పుడైతే మనం వర్క్ చేస్తామో డిస్టర్బెన్స్ కూడా అప్పుడే వచ్చేస్తాయి. డిస్టర్బెన్స్ ఖచ్చితంగా వస్తాయి. ప్రతి పండే బానే రాళ్ళతో కొడతారు, మొండి మానే ఎవడు కొట్టడు. చెట్ల కాయలు కాసినప్పుడు కదా రాళ్ళతో వేస్తాం. ఎందుకు? కాయలు ఆశించి మనం రాళ్ళతో వేస్తాం కదా. అట్లాగే మనం సేవ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ మనం ఎంత ఎదిగితే అన్ని కష్టాలు వస్తాయి. దానికి ఏం కావాలంటే సహనం అనేది మనం నేర్చుకుంటాం. ఒకసారి ఒక చోట ఒక 10 మంది విద్యార్థులు ఒక గురువు నడుపుకుంటారు. ఆశ్రమాన్ని వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. చూసుకుంటూ ఉంటే అందులోకి ఒక కొత్త విద్యార్థి వస్తాడు. రావడంతో వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళందరూ డిస్టర్బ్ చేస్తుంటాడు. ఈ 10 మంది బాగా అద్భుతంగా ఉంటారు, చాలా చక్కగా ఉంటారు. గురువు ఏదైతే చెప్తుంటారో దాన్ని పాటించుకుంటూ ఉంటారు, ఎవరిని హింసించకుండా ఉంటారు, అద్భుతంగా ఉంటారు. కానీ కొత్తగా వచ్చిన వ్యక్తి వీళ్ళని బాగా డిస్టర్బ్ చేస్తుంటాడు. వీళ్ళు బాగా డిస్టర్బ్ అయిపోతారు, ఇంకా చాలా డిస్టర్బ్ అవుతారు. డిస్టర్బ్ అయ్యి ఇంక వీళ్ళని ఎప్పుడెప్పుడు బయటికి పంపాలా అనే ఉద్దేశంగానే ఉంటారు. వాళ్ళు దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాలు భరిస్తారు. వాడిని భరించిన తర్వాత ఆడు బయటికి వెళ్ళిపోతాడు. అనుకోకుండా సడన్గా వాడు బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ గురువు గారు ఏం చేస్తారంటే ఆడు బయటికి వెళ్ళిపోయాడని చెప్పేసి ఆడెక్కడున్నా ఎత్తుకొని మళ్ళీ పట్టుకొని మళ్ళీ పిలుచుకొస్తాడు. వీళ్ళందరూ గురువు దగ్గరికి వెళ్తారు. మేము ఆశ్రమాన్ని పోషిస్తున్నాము, మిమ్మల్ని కూడా సేవ చేస్తున్నాము, ఆశ్రమాన్ని రక్షిస్తున్నది మేము, ఆడెవడో వచ్చి మమ్మల్ని డిస్టర్బెన్స్ చేస్తున్నాడు అని మేము పంపాలని కూడా అనుకోలేదు. ఆడే ఆటోమేటిక్ వెళ్ళిపోయాడు. మరి పోయిన వాడిని మీరు ఎందుకు మళ్ళా పిలుచుకొచ్చి ఇక్కడ పెట్టారు అని వాళ్ళు గురి మీద వాళ్ళు ప్రశ్నిస్తారు. సరే మేమైతే పంపలేదు, వాడే వెళ్ళిపోయాడు, మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నాడు, ఇంత కష్టపెడుతున్నాడు, మీరు వాడినే ఎందుకు ఇక్కడికి తీసుకురావట్లేదు అని వాళ్ళు పిలుచుకొచ్చి ఆయన అడిగితే ఆయన ఒక మాట అంటారు, అయ్యా గురువు నేను, మీకు గురువు నేను కాదు, వాడే గురువు అంటాడు. ఎందుకంటే వాడు ఎంత కష్టాలు ఇన్ని బాధలు పెడుతున్నా మీరు సహనం నేర్చుకుంటున్నారు చూడి, ఆడు మీకు నేర్పిస్తున్నారు సహనము, అందుకే వాడు పట్టుకొచ్చాడు. కష్టాలు వస్తున్నప్పుడు మనం ఇంకా ఈ కష్టం నుంచి బయటకు వచ్చి ఎలా ఇంకా ముందుకెళ్ళాలని ఆలోచిస్తాం కాబట్టి ఆ కష్టం అలా కాదు, కష్టం వస్తున్నప్పుడు సహనం వస్తుంది, కష్టాన్ని భరించే శక్తి రావాలి. అర్థమైందా? అక్కడ వాడు డిస్టర్బ్ చేస్తున్నాడు, ఆ డిస్టర్బ్ ని నువ్వు ఆపుకోవాలి. అది సహనం వల్లే వస్తుంది. ఆ సహనం ఎలా వస్తుంది? ఒక పక్క కష్టం ఉంటుంది కదా, ఒక పక్క కష్టము కూడా కాదు, అక్కడ వాడు కావాలని మనల్ని బాధ పెడుతున్నాడు.
కష్టం వేరు, ఈ బాధ పెట్టడం వేరు. కష్టం అంటే పని చేసేటప్పుడు చేస్తామా చేయలేము అనుకుంటే కష్టం. మీకు కష్టాన్ని గురించి చెప్తాను. కష్టం అనేది క్లారిటీ ఉంది చాలా మందికి. సో కష్టం అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక 10 కేజీలు రాయి ఉంది. సో ఇప్పుడు చిన్న పిల్లవాడిని ఎత్తమంటే అది కష్టమో కదా? కష్టం. తనకి కష్టం. మించింది అవుతుంది. ఒక ఫైల్ మ్యాన్ ఎత్తమంటాడు అనుకోండి, ఏం చేస్తాడు? ఆడు ఏళ్ళతో పైకి లేపుతాడు. అవును. అంటే ఈడికి శక్తి లేకపోతే అది కష్టం, శక్తి వస్తే అది ఆట. సో కాబట్టి ఇక్కడ కష్టం అంటే ఏమంటే చేతకాని పని. అర్థమైందా? చేతకాని పని కష్టం, చేతనైనప్పుడు ఆ సుఖం అంతే. సో కాబట్టి అందరికీ తెలియని విషయం అదే. మన కష్టం అంటే ఏదో అంటే అక్కడ దాని నుంచి మనం నేర్చుకోలేకపోవడమే. సో ఆ వర్క్ వచ్చినప్పుడు వర్క్ గురించి ఎందుకు వచ్చింది ఇదనే, ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది నువ్వు కనుక్కుంటే ఆ సొల్యూషన్ దొరికితే అయిపోయింది. కష్టం లేదు అక్కడ. ప్రతి తాళంకి తాళం చెవి ఉంటుంది కదా? తాళం ఉన్నప్పుడు తాళం చెవి ఉంటుంది. ఆ తాళం చెవి కనుక్కుంటే అది కష్టం అనపడదు. వెరీ సింపుల్. సమస్యల వల్ల మనం ఎదుగుతాం, సహనం వస్తుంది. ఎస్. ఆ తాళం చెవి కోసమే ఇది. ఇప్పుడు తాళం ఉంటుంది, తాళం రాదు, తాళం చెవి కావాలి. ఎవడెత్తుకెళ్ళి తాళం చెవి మనం ఎత్తుకోవాలి. ఆ తాళం చెవి దొరికితే సమస్య లేదు. ఆ తాళం చెవి గురువు మనకి సూచిస్తారు. అది తెలుసుకోవటం మన దగ్గరే ఉంది. ఎస్. సో అట్లాగా మనం ఆ విధంగా ఎదగాలి. ప్రతి కష్టము మనకి ఒక జ్ఞానాన్ని ఇచ్చి వెళ్తుంది. దాంతో సహనంగా ఉంటే, పత్తి గారు జ్ఞాన నవరత్నాల్లో చాలా ఇంపార్టెంట్ చెప్పారు. సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము. ఈ రెండు కొటేషన్స్ లో మరి సహనంగా ఉన్నప్పుడే, కష్టం వచ్చినప్పుడు సహనంగా ఉన్నప్పుడే నీకు అనుభవం వస్తుంది. అసహనంగా ఉంటే అనుభవం ఎలా వస్తుంది? అసహనంగా ఉంటే నువ్వు దాని నుంచి ఎస్కేప్ అవుతావు, నీకు అనుభవం ఎలా వస్తుంది? మరి ఆయన రెండు విషయాలు ఎలా చెప్పారు? అద్భుతంగా చెప్పారు. సహనమే ప్రగతి. నువ్వు సహనంగా ఉన్నావు అనుకో, నీకు అనుభవం వస్తుంది. ఆ అనుభవం ఏంటి? అనుభవమే జ్ఞానం. నువ్వు ఎప్పుడైతే అసహనంగా ఉన్నావో, ఈ లోపల నుంచి అరిషడ్ వర్గాలు విజృంభణ చేసి నిన్ను రాక్షసుగా మారుస్తాయి. నువ్వు సహనంగా ఉన్నావు అనుకో, అవన్నీ శాంతపడతాయి. శాంతపడినప్పుడు సొల్యూషన్ దొరుకుతుంది. వాళ్ళు ఏం చేసినా జస్ట్ కళ్ళు మూసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి సొల్యూషన్ దొరుకుతుంది. ఎప్పుడైతే నువ్వు పీస్ఫుల్ గా ఉంటావో సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇద్దరు వ్యక్తులు ఫైట్ చేస్తున్నారు, ఇద్దరు కోపంగా ఉన్నారు. వాళ్ళ దగ్గర నువ్వు ఏమని చెప్పండి వానికి అర్థం కాదు. భగవద్గీతలో ఉంది. సో విషయం ఏంటంటే, క్రోధాద్భవతి సన్మోహ శుతిభ్రంశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని. సో కోపం ఎప్పుడైతే నీకు వచ్చిందో నీ బుద్ధి నాశనం అయిపోతుంది, అంటే విచక్షణ జ్ఞానం కోల్పోతాం. అప్పుడు ఇక్కడ ఏమైంది? పక్కవాడికి బుద్ధి ఉంటుంది, ఆడు కోపం లేదు కాబట్టి వాడికి వెళ్ళి చెప్పినా ఆడు వినడు. ఎందుకు వినంటే కోపంలో ఉన్నవాడు కళ్ళు తాగిన వాడు ఇద్దరు ఒకటే, వాళ్ళ కైపులోనే ఉంటారు. అంటే కోపము మనిషిని బుద్ధి నాశనం చేస్తుంది. అట్లాగే సహనము బుద్ధిని పెంచుతుంది. కాబట్టి బుద్ధి తన శత్రువు. అంత అద్భుతంగా విషయాన్ని కోపంలో ఎంత ఉంది అంటే అంత ఉంది. ఎప్పుడైతే మన కోపం ఉంది అనుకోండి, ఇంకా అయిపోయినట్లే, మనం అక్కడే చావు, మన చావు. కోపమే చావు. బుద్ధి నాశాత్ ప్రణశ్యతి. ఎప్పుడైతే బుద్ధి చచ్చిపోయిందో నీ చచ్చిపోయిన లెక్క అంతేగా. మామూలు చావు లేదు మనకి. సో వీఆర్ నాట్ చావు లేదు. ఎప్పుడు చచ్చిపోతాము? బుద్ధి చచ్చిపోతే చచ్చిపోయినట్లే. సో కాబట్టి ఆ బుద్ధిని కోల్పోకుండా ఉండటమే నిజమైన జీవితం. నిజమైన మనిషి బ్రతకడం అంటే బుద్ధి ఉంటేనే బతికినట్ల, బుద్ధి లేకపోతే చచ్చిపోయినట్టు అంతేగా. సో కాబట్టి అంత గొప్పగా శుభమే జ్ఞానం. ఎప్పుడైతే నువ్వు ఆ ప్రగతిలో ఉన్నావో, నీకు అనుభవంలో ఉన్నావో, నీ ప్రగతి వస్తుంది. ఆ ప్రగతి జ్ఞానం. సో ఆ జ్ఞానాన్ని ఒక్కొక్కటి మన లోపలికి వేసుకుంటూ వెళ్తుంటే అది గొప్పగా వస్తుంది. ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చిన్న చిన్నగా అవి మనకి. ఇంకొక విషయం ఏంటంటే, పరీక్షలు ఎప్పుడు వస్తాయి మనిషికి అంటే నేర్చుకున్నాకనే పరీక్షలు వస్తాయి. ఫస్ట్ లర్నింగ్ ఉంటుంది. మనం 10th క్లాస్ చదువుతాం, ఫస్ట్
చదువు ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుందా? ఫస్ట్ లర్నింగ్ ఉంటుంది, సంవత్సరం అంతా లర్నింగ్ ఉంటుంది, మార్చిలో ఎగ్జామ్ ఉంటుంది. అట్లే ప్రతి వాడికి కూడా వాడికి ఒక పరీక్ష వస్తుంది అంటే వాడు సిద్ధంగా ఉండాలి పరీక్ష. అంటే అది తనకు పరీక్ష. అది సహనంగా పరీక్షను ఎదుర్కొన్నప్పుడు నువ్వు మళ్ళీ అక్కడి నుంచి ముందుకెళ్తావు. ఎప్పుడైతే నువ్వు అసహనంగా ఉన్నావో, ఆ ఎగ్జామ్ పెడితే రాయలేదో, మళ్ళీ ఎగ్జామ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. నాకు అది అర్థమైంది కాబట్టి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నాకు పరీక్షలుగా నేను భావించి ఎన్నో కష్టాల్ని, అంటే నా యొక్క కుటుంబంగా కానీ, వ్యాపార పరంగా కానీ, అన్ని ఒక్కడొకడికి కష్టం ఒక రకంగా రాదు. ఎవడెవడికి ఎలా వస్తుందో తెలియదు. ప్రకృతి పెట్టేటువంటి ఆ అంటే మనల్ని పరీక్షలు ఉంటాయి. ప్రతి మనిషి జ్ఞాని అనేవాడిని పరీక్షలు ఉంటాయి. వాటిని మనం ఎదుర్కొని వాటి పట్ల సహనంగా ఉండగలిగితేనే మనం ప్రగతిలోకి వెళ్తాం. సో అవన్నీ కూడా మనకి ఎగ్జామ్స్. ఆ ఎగ్జామ్స్ లో మనం పాస్ అవుతామా, ఫెయిల్ అవుతామా అనేది మన టెస్టింగ్ లో ఉన్నది. ప్రతి ఒక్కటి కూడా ఈశ్వరపరంగా మనం చేస్తే తప్ప అందులో నుంచి బయటపడు. సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం, అసహనమే అజ్ఞానం. అసహనం ఉంది అంటే మన దగ్గర అజ్ఞానం ఉంది అనేసి. పత్రిజీ మనకిచ్చిన ఆ జ్ఞానరత్నాల్ని మనం ఆచరించినప్పుడే మనం ఇవన్నీ చేయగలుగుతాం. మళ్ళా జ్ఞానం ఎక్కడొస్తుంది అంటే మన ధ్యాస అక్కడ పెట్టి ధ్యానం చేస్తేనే జ్ఞానం. ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి, అన్నీ ఒకదానికొకటి లింక్ అయ్యి ఉన్నాయి. సో మరి అంత మాస్టర్స్ అద్భుతంగా ఎవరైనా చెప్పండి. ఎవరైనా ఉన్నారు మాట్లాడతారు? అదే అందుకే అంటున్నాను. మాస్టర్స్ ఎవరైనా సార్‌ని ఏదైనా అడగాలంటే మరి ఆ క్వెషన్ అడగొచ్చండి. హ్యాండ్ రైజ్ చేయండి. చెప్పండి సార్. మీకు ఫైనల్‌గా మనకి PSSMలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? మన కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వారికి మీరిచ్చే మెసేజ్. సో నేను 2010లో స్టార్ట్ అయ్యాను మెడిటేషన్‌లకి. అప్పటి నుంచి నేను జర్నీలో ఉన్నాను. ఇప్పుడు నేను అందరికీ చెప్పే విషయం ఒకటే. ధ్యానంలో వచ్చిన తర్వాత రకరకాల వ్యక్తులు, రకరకాల మెసేజ్‌లు అవన్నీ ఉంటాయి. అవన్నీ మనకి కేవలం గైడెన్స్ మాత్రమే. అదంతా జ్ఞానం కాదు. పుస్తకాల్లో చదివింది, చెవుల ద్వారా విన్నది, ఇవన్నీ కూడా మనకు ఓన్లీ గైడెన్స్. మనకి బుక్కు ఇప్పుడు ఇక్కడి నుంచి మనం హైదరాబాద్ వెళ్ళాలి అన్నప్పుడు అక్కడ ఒక కిలోమీటర్ రాయి ఉంటది. హైదరాబాద్ 250 కిలోమీటర్స్, 350 కిలోమీటర్స్ అని ఉంటుంది. మరి అది రైటా రాంగా? హైదరాబాద్ 350 కిలోమీటర్స్ అది రైటే. బట్ దట్ ఈస్ నాట్ హైదరాబాద్. మీరు కిలోమీటర్ రాయి చూసి హైదరాబాద్, కిలోమీటర్ రాయి చూసి హైదరాబాద్ అనుకుంటే మీరు కుప్పలో కాలేసేట్లే. సో అందరూ అదే బుక్ చదివి నాకు జ్ఞానం వచ్చింది, నేను విన్నా నాకు జ్ఞానం వచ్చింది అనేది కాదు. ఎంతో సాధన చేసిన తర్వాత ఆ విషయాన్ని మనం ఇంప్లిమెంటేషన్‌కి ఎప్పుడైతే మన వల్ల అవుతుందో అప్పుడు మనకి జ్ఞానం ఉన్నట్లు. మాట్లాడితే జ్ఞానం ఉన్నట్లు కాదు. ఆచరణ చేయటానికి మన దగ్గర దమ్ముంది, ఆచరించడానికి దమ్ముంది అంటే మనకి జ్ఞానం ఉన్నట్లు. సో అంత మాత్రాన వెంటనే అందరూ అన్ని విషయాలు ఆచరణ చేయలేరు. ఎవడి ఆత్మస్థాయిని బట్టి వాడు ఆచరణ చేస్తారు. అందరికీ అన్ని కరెక్ట్ కాదు. సో కాబట్టి మనకి ఏది కరెక్టో అదే చేయాలి. రకరకాల వ్యక్తులు ఉన్నారు, రకరకాల జ్ఞానం ఉంటది. అందులో నీకు ఏది నచ్చింది అది మాత్రమే చెయ్యి. కానీ ఇంకొక విషయం ఏంటంటే ధ్యానం అనేది కేవలము నీ యొక్క ఆత్మ ఉన్నతి కోసం మాత్రమే ధ్యానము. ఏదో అనుభవాలు వచ్చినాయి నాకు రాలేదు అనే అసహనంతో ఎప్పుడు ధ్యానం చేయకండి. చెప్తా, ధ్యానం అనేది నువ్వు చేసే కొద్దీ నీకు అవసరం ఉంటే అనుభవం వస్తుంది, అవసరం లేకపోతే రాదు. అంతే తప్ప ఆడికి అనుభవం వచ్చింది నాకు రాలేదు నేను ధ్యానం చేస్తున్న అనుభవాల కోసం ధ్యానం కాదు. ఆత్మ ఉన్నతి కోసం ధ్యానము. ప్రతిరోజు నువ్వు ఎదుగుతున్నావా లేదా, నిన్నటికి ఈ రోజుకి ఎలా ఉన్నాను మనకి మనమే కంపారిజన్ చేసుకోవాలి. పక్కవాడు ఎలా ఉన్నాడు నేను ఎలా ఉన్నాను కాదు. నేను ఈ రోజు ఎలా ఉన్నాను, నిన్న ఎలా ఉన్నాను, రేపు ఎలా ఉండాలి, దానికి నువ్వు ఎప్పుడైతే రూట్ ఏర్పరచుకుంటావో ఆ విధంగా చేసినప్పుడు నీకు డెవలప్మెంట్స్ వస్తాయి. అంతే తప్ప పక్కవాడిని కంపేర్ చేసుకొని ఆడేదో గొప్ప జ్ఞాని నేను కాదు. పత్రిజీ గారు దేవుళ్ళనే ముక్కొద్దు అన్నప్పుడు అక్కడ అర్థం ఏంటంటే అంతకన్నా గొప్పవాళ్ళు అంటే
ఈరోజు పూజలు చేస్తున్నటువంటి వ్యక్తులు అక్కడే ముక్కొద్దు అన్నప్పుడు ఎదుటి వ్యక్తి గొప్పవాడు నువ్వు ఎప్పుడైతే నువ్వు ఫీల్ అవుతావో నువ్వు తక్కువ అయిపోతావు. కాబట్టి ఆడు గొప్పే, నేను గొప్పే. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, స్పిరిచువాలిటీలో మనకన్నా ఎవరు గొప్ప కాదు, మనకన్నా ఎవరు తక్కువ కాదు. ఈ రెండింటిని మనం మనసులో పెట్టుకొని మరి మనకంటే ఉన్నవారి పట్ల నేర్చుకోవడము, తక్కువ వారికి నేర్పించడము, ఈ రెండే స్పిరిచువాలిటీ తెలుసుకోవాలి. సో నేర్చుకోవడము, నేర్పించడమే ఆధ్యాత్మికత. ఇది ఎప్పుడైతే అర్థమవుతుందో మనలో ప్రగతి వస్తుంది. అది అందరు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మన ఆత్మోన్నతి కోసం మన ధ్యానం చేసుకోవాలి కానీ పక్కనోళ్ళ కోసం కాదు. ఆ అనుభవాలు వాళ్ళకి వచ్చినాయి, మనకి రాలేదని ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఎవరి అనుభవం వారిదే. ఏదో మనం పక్క వారికి చూపించుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే చూపించుకోవాలి అని ఎప్పుడైతే నీ లోపల పడిందో నీ అభ్యున్నతి లేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆధ్యాత్మికత కంటికి కనపడదు. నా జ్ఞానము నీకు చూపినాను. నాకు సమయం వచ్చినప్పుడు నేను ఎలా ప్రవర్తిస్తున్నానో దాన్ని బట్టి జ్ఞానం ఉందా లేదని నాకు అర్థమవుతుంది. అంతేగాని ఎప్పుడైతే ఆధ్యాత్మికతలో నేను గొప్పవాణ్ణి అని ఎప్పుడైతే చూపించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నామో అక్కడ ఏమీ లేదు, డొల్ల అని అర్థమవుతుంది. ఒక జ్ఞాని ఎప్పుడు తనను తాను చూపించుకోవడం కోసం ప్రయత్నం చేయడు. అలా ప్రయత్నిస్తున్నామంటే మనం జ్ఞాని కానే కాదు. ఒక బంగారు ఉంది, తన విలువను చూపించుకోవడం కోసం ప్రయత్నం చేయదు బంగారు. సో అదే ఇతడి పోటీకి చేస్తుంటది. ఎందుకు? అది ఒరిజినల్ కాదు కాబట్టి. ఒరిజినల్ ఉన్నప్పుడు ఎవరు కూడా అలాంటి పనులు చేయరు, చూపించుకోవాలనుకోరు. సో చూపించుకోవడం జ్ఞానం కాదు, తను తాను నేర్చుకోవడం జ్ఞానం, నేర్పించడం జ్ఞానం. ఈ రెండు అర్థమైతే డెవలప్మెంట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సార్. రమణేష్ గారు మాట్లాడండి సార్. నమస్తే సార్, రాజశేఖర్ గారు. సార్ నమస్కారం. నమస్తే. నమస్తే. చాలా ఆనందం సార్. అంటే పుస్తకాలు తెలివిని ఉపయోగించే విద్య కాదు అంటున్నాడు అనమాట. నమ్మకమే ఆలంబనగా సిద్ధించే విద్య. ఊరకనే పుస్తకాలు చదివితే ఆజ్ఞాతికవాదులు కాదట. అది కేవలం ఈ బుక్ లో రాశాడు, మరణం లేని మీరే పుస్తకంలో చాలా చక్కగా రాశారు. అలాగే మీరు చెప్తున్న విషయం కూడా రామతాల పుస్తకం ఇప్పుడే చెప్పిన విషయం ఏంటంటే, మీరు పూజల దగ్గర ఆగిపోతే మీ ఇష్టమైన ఇక్కడ చూసారా, పూజలు చేస్తూ మీరుంటే మరొకరి వ్యక్తిత్వంలో అనేక జన్మల పర్యత్నం దారి తప్పే మీరుంటే మీ ఇష్టం. ఎన్నోసార్లు దారి తప్పేపోయాం, ఆడనకాల ఎనక పరిగెట్టి, కానీ ఇప్పుడు నీ వెనక నువ్వు పడు అంటున్నారు పత్రిక గారు వచ్చి. అందరూ గొప్పవారు, ఎవరు తక్కువ లేరట. ఇగో రామతా కూడా చెప్తాడు, నేను సరిగ్గానే మీలాంటి వాడిని, కనిపిస్తున్న వాళ్ళలో గాని కనిపించని వాళ్ళలో కూడా మీకన్నా గొప్ప వాళ్ళు వేరెవ్వరూ లేరు, అలాగే మీకంటే తక్కువ వాళ్ళు కూడా ఎవరూ లేరు. దైవ సామ్రాజ్యంలో సర్వులు సమానమే. నిజంగా చెప్పడం విలువ సార్. బాధ్యతలు తీసుకోవాలి సార్. హక్కుల కోసం పోరాడడం మనం కాదు పత్రిక వచ్చింది. తన బాధ్యత తీసుకొని 40 సంవత్సరాల పాటు నిరంతరం ఒక పూట కూడా ఒక్క నిమిషం చేతి నిండా పని అని చెప్పారు సార్. ఎప్పుడు కడుపు నిండా కూడు, కంటి నిండా నిద్ర. అయితే ఈ మైలురాలు చాలా అవసరం సార్ మనకి. నాకు అనిపించింది మైలురాలు అవసరమే, కానీ మైలురాయి నేను తీసుకెళ్ళి దాన్ని పట్టుకుని ఉండిపోకూడదు, బాగుందని. మైలురాయిని చూసుకుని, అందుకే ఓషో పుస్తకం అక్కడ చదివాను. చందమామను చూపించడానికి చెయ్యి అవసరమే, చూపిస్తుంది అలాగని. అదే చందమామ కాదని తెలుసుకోమని రాసింది సార్. మనం చూపించే వ్యక్తులు పట్టుకోకూడదు, చూపించే దాన్ని మార్గం తీసుకుని చూడబడే దానికి దగ్గరికి వెళ్ళిపోవాలని నా తరగతి. ఇప్పుడు మీరు చెప్పింది నా అభిప్రాయం సార్. చాలా ఆనందం. ఇంతమంది పిరమిడ్ మాస్టర్ ఉన్నారు కాబట్టి ఎవరి బాధ్యతలు. కర్నూలు నుంచి విశాఖపట్నం వచ్చారు, తిరుపతి నుంచి విశాఖపట్నం వచ్చారు, విజయవాడ నుంచి విశాఖపట్నం వచ్చారు, మరి మీరు డోన్ నుంచి ఇక్కడికి వచ్చారు అంటే వారి ప్రదేశాన్ని వదిలి ప్రణాళిక కోసం వెళ్ళినప్పుడే పని జరుగుతుంది. మనం కూడా మన ఉన్న ఊరి నుంచి మన పక్క గ్రామానికో, పక్క మండలానికో, పక్క జిల్లాలకు వెళ్ళి ఈ జ్ఞానాన్ని అందించినప్పుడు ఈ 1,00,000 మంది పిరమిడ్ మాస్టర్లు ఒకేసారి జాగృతం అయితే 1,00,000 గ్రామాలు అయిపోతాయి సార్. అవి లేవు సార్ 1,00,000 గ్రామాలు. ఓకే, ఒక 1000 మంది బయటకు వచ్చి నేను ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు 1000 గ్రామాలు అవుతాయి. ఒక 1000 స్కూల్కి వెళ్ళి వారం వారం నేను చెప్తున్నట్టు పిల్లల్లో మార్పు వస్తుంది సార్. ఓకే, ఇంకా లేదా ఒక 1000 దేవాలయాలకు వెళ్ళి చెప్తే ఒక గ్రామంలో ఎంతో మంది వస్తారు. అప్పుడు ఆ నిధులు వాటికి అవే సమకూరిపోతాయి సార్. ఓకే సార్, మనందరికీ తెలిసిన విషయం అవన్నీ కూడా. మీరు ఏదైనా నాతో ఏదైనా విషయం డిస్కస్ చేయాలనుకుంటున్నారా? ఇదో డిస్కస్ చేయడం అంటే
అందరికీ తెలుసు, కానీ అందరికీ తెలుసు ఎందుకు చేయలేకపోతున్నాం. ఇది నాకు అది సార్ అది చెప్తాను మీకు, ఆ విషయం కూడా చెప్తాను. ప్రతి మనిషికి వాడి యొక్క ఎందుకు ఆచరణ అదంటే వాడి జీవితంలో వాడికి ఎంత అవగాహన ఉందో, అవగాహన ఉంటే అంతే ఆచరణ ఉంటుంది. అవగాహన లేనప్పుడు నేను ఇదే చెప్పాను, పుస్తకాలు చదివింది జ్ఞానం కాదు, ఆడికి జీవితంలో అనుభవం ద్వారా అవగాహన కలుగుతుంది. ఎప్పుడైతే అవగాహన ప్రతిసారి ఒక మాట చెప్పారు, ఏంటంటే నీ నీవు ఎంత ఉంటే నీడ అలా ఉంటుంది. సో నీ నీడని బట్టే, నీ అవగాహన బట్టే నీ యొక్క ఆచరణ ఉంటుంది. సో జీవితంలో ఆచరణ అనేది అవగాహన వల్లే వస్తే తప్ప ఇంకొక రకంగా రాదు. అవగాహన అనేది అంటే వాడికి అర్థమైనప్పుడే అది అర్థమవుతుంది. కాబట్టి అవగాహన బట్టే జీవితం ఉంటుంది. అలాగని మనం ఎవరిని జడ్జిమెంట్ చేసేక లేదు. ఎవడి ఆత్మస్థాయి ఎంత ఉందో ఆడే ఆ విధంగా ప్రవర్తిస్తాడు. మనం ఎలా ఉన్నామనేది మాత్రమే మనం తెలుసుకున్నప్పుడే మన పని ఏంటి, మనం ఎంతలో ఉన్నాం, మనం ఎలా చేయాలి, సో దానికి మాత్రమే మనం జవాబు చెప్పుకోగలం. మరి అందుకనే మనమే ఉద్ధరించుకుంటామని పక్కవాడిని ఉద్ధరించలేమని మనకి భగవద్గీత కూడా చెప్తుంది. సో కాబట్టి మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే దాని ద్వారా ఈ మనం ఎలా చేయాలి, ఏం చేయాలని మాత్రమే మన మనసులో మైండ్లో ఉన్నప్పుడే అది పాసిబుల్ అవుతుంది. కానీ పక్కవాడి గురించి మనం చెందే చెప్పినా అది పాసిబుల్ కాదని మరి గురువారు చెప్పినా అంతే, భగవద్గీత చెప్పినా అంతే, ఎవరు చెప్పినా అంతే. సో కాబట్టి మనల్ని గురించి మనం ఎప్పుడైతే చర్చించుకుంటామో మనం మనలో ఉన్నటువంటివి లోపలికి పెట్టి తీసుకెళ్తాం సార్. అదొక్కటే మనం చేసుకోగలుగుతాం సార్, మిగతా మనం ఏం చేయలేం. అవును సార్. ఈ బుక్ లో కూడా చెప్తుండే మనకు మనం కృతజ్ఞతగా ఉండాలి, మన ఆత్మతో నూతన సంబంధం, అంటే అన్నిటితో అగ్రిమెంట్ పెట్టుకుంటున్నాం, మన ఆత్మతో పెట్టుకోమంటున్నాడు సార్. ఇది అది ట్రూత్ సార్, మీరు చెప్పేది ట్రూత్. ఇప్పుడు మీరు బుక్ లో చెప్తున్నారు. ఎస్ ఓకే, వెరీ నైస్ సార్. అంటే ఒక్కసారి మీరు ఆత్మతో అనుసంబంధం ఏర్పరచుకున్నప్పుడు ఆ లోపల నుంచి వచ్చే జ్ఞానం ఇందాక అది అద్భుతంగా వస్తుంది సార్, సత్యం అనేది. సో కాబట్టి వెరీ నైస్ బుక్ సార్, అది చాలా థ్యాంక్ యూ. సరే, ఇంకొక మాట మీరు ఇందాక చెప్పారు కదా, ఆత్మ కోసం ఈ పుస్తకంలో చాలా సార్లు రాశాడు సార్. ఆత్మ ప్రేమలో ఉండండి, ఆత్మ ప్రేమికులుగా ఉండండి, ఆత్మ ఆనందంలో ఉండండి, ఆత్మ ప్రాప్తి కోసం ప్రయత్నం చేయండి, ఆత్మ సాఫల్యం కోసం ప్రయత్నం చేయండి, ఆత్మ అనుభవాలు పొందండి, ఆత్మ అనుభూతిని పొందండి, ఆత్మ ప్రబోధాన్ని పొందండి, ఆత్మ అవగాహనతో ఆత్మ అభ్యుదయం కోసం పాటుపడండి, ఆత్మ అనుకంపనం ఆత్మ సాక్షితో జీవించండి, ఆత్మ శాంతిలో ఉండండి, ఆత్మ సామ్రాజ్యం అడిగట్టండి. ఎన్ని విషయాలు చెప్తున్నారు సార్. భౌతిక ప్రపంచం నుంచి మన ఆత్మవై ప్రయాణం చేయడం కోసం ఇలా పత్రిక రాజ్యం కోసం వచ్చిన మీలాంటి వాళ్ళకి చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. అద్భుతమైన మరి పత్రిక శక్తి స్థలం నుంచి ఒక జ్యోతిని తీసుకొచ్చి ఒక 40 రోజుల దీక్ష. ఎందుకంటే కాలానికి కానీ ప్రదేశానికి కానీ కట్టుబడకున్నా కాలానికి ప్రదేశానికి అతీతంగా ఉండడమే డైమెన్షన్. అలాగే మీరు జీవించారు సార్. ఒక ప్రాంతం నీళ్ళు కానీ, ఒక ప్రాంతం గాలి కానీ, ఒక ప్రాంతం అంటే అన్నింటినీ చేసి ఫ్రెష్గా వచ్చారు సార్. టీం అంతా కూడా నేను చూశాను. ఫ్రెష్గా బయలుదేరినప్పుడు ఎలా ఉన్నారో అంతగా రెట్టింపు ఫ్రెష్గా వచ్చారు సార్. చాలా ఆనందం సార్, సంతోషం సార్. అద్భుతంగా జరిగింది జ్ఞాన మహాయాగం. చాలా ఆనందం, లక్షల మంది వచ్చారు. చాలా సార్ సంతోషం అమ్మా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మరి సార్తో పాటు మన కెమెరా టీము, రథసారథులు అందరూ అద్భుతంగా వర్క్ చేసి అందరూ వచ్చారు. ఈ సందర్భంగా వారికి కూడా సార్తో ప్రయాణించినటువంటి జ్యోతి రథయాత్రలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి అందరి తరఫున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. యావత్ PSSF మొత్తం ప్రతి మాస్టర్ నిజంగా కృతజ్ఞత చెల్లించుకోవాల్సిందే. ఆ జ్యోతిని తీసుకురావటము అంటే పత్రిజీ మన ఇంటికి వచ్చారు అన్నంత ఆనందంగా ప్రతి ఒక్కళ్ళు ఆనందాన్ని అనుభవించాము. థ్యాంక్ యూ మాస్టర్. ఒక విషయం చెప్తాను అమ్మ. జ్యోతి విషయంలో చాలా మందికి అంటే ఏంటంటే ఆ జ్యోతిలో మహిమ అని చాలా మంది నన్ను క్వశ్చన్ వేశారమ్మా. దానికి నేను ఒకటి సమాధానం చెప్తాను. ఏంటంటే జీసస్ క్రైస్ట్ ఒక మాట చెప్పారు. కొంతమంది వెళ్ళి ఆయన బట్టలు ముట్టుకుంటే రోగాలు మాయమైపోయినాయి. ఇప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే నీ విశ్వాసమే నీకు స్వస్థతను చేకూర్చింది. సో నా దగ్గర మహిమ లేదు. ఎక్కడ మహిమ ఉంది? నీ యొక్క విశ్వాసంలోనే మహిమ ఉంది అని చెప్పారు. అట్లాగే మహిమ మనలోనే ఉంది. ఎప్పుడు కూడా
అది సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఎప్పుడు పత్తి గారి దగ్గర మనం నేర్చుకునేది ట్రూత్. ఆయన మహిమలు ఉన్నాయంటే అక్కడ ముక్కు ఇక్కడ ముక్కు అని చెప్పేవారు, దాంట్లో ఉంది దీంట్లో ఉంది చెప్పేవారు. అలా ఎప్పుడు చెప్పలేదు, పత్తి చెప్పలేదు, ఏ యొక్క స్పిరిచువల్ మాస్టర్ కూడా చెప్పలేదు. అది కేవలం మనలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని మేలుకొల్పడం కోసం మాత్రమే మనం జ్యోతిని తీసుకెళ్ళాం తప్ప మహిమ మనలోనే ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని నేను మనందరికీ ఒకసారి. సో కాబట్టి అది సత్యం. మనను ఎప్పుడైతే విశ్వాసం ఉందో అప్పుడు రూపం పోయిందన్నాడు. నీలో కూడా విశ్వాసాన్ని మేల్కొల్పడం కోసం మాత్రమే జ్యోతిని తీసుకొచ్చామనేది నేను, మిగతా వాళ్ళ అర్థాలు ఎలా ఉండొచ్చు కానీ నేను ఎందుకు తెచ్చాననే విషయం అంటే దానికోసం మాత్రమే నేను జ్యోతి తీసుకొచ్చాను. అంతే తప్ప జ్యోతిలో మహిమ ఉందని కానీ నా దగ్గర ఏదో ఉందని కానీ నేను తీసుకురాలేదు. మీలో ఉన్న మహిమల్ని మేల్కొల్పడం కోసమే నేను జ్యోతి తీసుకొచ్చాను. సో అది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కారణాలను సమాధానాలను బాహ్యంలో అన్వేషిస్తూ ఉన్నంత వరకు సర్వ జగత్కర్త పరిపూర్ణ సత్యప్రదాత అయిన అంతర్వాణిని మీరు వినలేరు అనేసి రామ్తా బుక్ లో కూడా రాసింది. అలాగే మీరు ఇప్పుడు చెప్పినటువంటి ఆ విశ్వాసమే మనకి ప్రధానం. ఎప్పుడు మన ధ్యాన మహాయజ్ఞాలకి యాగాలకి ముందు సార్ వస్తారు, వచ్చి అందరిని ఇన్వైట్ చేస్తారు. ఇప్పుడు ఈ జ్యోతి రూపంలో వచ్చారు అన్నది కూడా అది విశ్వాసం. అంతే, విశ్వాసమే. సో కాబట్టి నేను అదే చెప్తున్నా, విశ్వాసమే అంతే తప్ప అది ఎక్కడ అది కాదు అనేది నాకు తెలుసు. బట్ దాన్ని క్రియేటివిటీ చేయడంలో కూడా నేను కరెక్ట్గా చెప్తాను. పత్తి గారు ఏదైతే సత్యం చెప్పడంలో ఎప్పుడు నువ్వు వెనకాడద్దు అనే విషయం చెప్తారు కాబట్టి అది ఎప్పుడు నాలో విశ్వాసం. మీరు చెప్పేది 100% రైట్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంత మనకి ఈ బ్రహ్మ ముహూర్త సమయంలో ధ్యానం చేసుకోవటం, ఆ తర్వాత మనకి ఈ జ్ఞానాన్ని తీసుకోవటం, ఇదంతా మనకి మన అందరి మార్గదర్శి సార్. గురువు కూడా కాదని చెప్తారు, మీ శ్వాస మీ గురువు అని చెప్పి. కానీ ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకుంటూ మరి మనం గురువు అనకుండా ఉండలేము. మరి వారికి అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక మాస్టర్ లో మరొక కార్యక్రమంలో కలుసుకుందాం. ఇక్కడ చిన్న చెప్పండి. పత్రిజీ గారు గురువు అనలేదు, ఆయన గురువే. మనం కూడా గురువులే. చెప్పడంలో ఆయన గురువు, వినటంలో మనం గురువు. ఆయన అది చెప్పాడు మనకి. సో గురువు కాదని కాదు, ఆయన గురువే, మనం కూడా గురువే. గురి ఉన్న వారెల్లరూ గురువులే. చెప్పడంలో ఆయన గురువు ఉంది, వినడంలో మన గురువు ఉంది. ఆయన ఆ విషయం చెప్పాడు. సో చెప్పేటప్పుడు మనం ఆ గురుతత్వాన్ని తీసుకునేటప్పుడు ఆయన గురువు, వినేటప్పుడు ఇక్కడ లఘువు. మనం చెప్పాల్సిన చోట మనం గురువు, వినేవాళ్ళు లఘువు. ఈ గురువు లఘువు. లఘువు లేదు ఇక్కడ, గురి ఉంటే గురువు. గురియే గురువు. వినటంలో మన గురువు అనుకో, మన గురువే. చెప్పడంలో గురువు అనుకో, ఆయన గురువే. అట్లా అని చెప్పారు. అంటే గురువు గురించి చాలా టైం చెప్తారు ఆయన. సో అద్భుతంగా చెప్పారు. కాబట్టి ఆయన గురువే, మనం కూడా గురువులమే. సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఒక గురువుల సమూహము. శిష్యులు లేరు ఇక్కడ. పత్తిజీ గారి సామ్రాజ్యంలో శిష్యులు ఎవరు లేరు, అందరూ గురువులే ఉన్నారనే విషయాన్ని మనం గంటాపరంగా చెప్పగలం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మాస్టర్స్. మరి మీ అందరూ కూడా చక్కగా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు. తులసీదళం బుక్ చూపిస్తున్నారు సార్. తులసీదళం గురించి ఆ బుక్ లో ఉన్న సత్యాలు ఆచరించి అది నేర్చుకుంటే అన్ని పటాపంచలు అయిపోతాయి, మనకు ఉన్నటువంటి ఎటువంటి సందేహం అయినా. మాస్టర్స్, మరి ఇప్పటి వరకు జరిగిన ఈ కార్యక్రమం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరి మన వారందరికీ ఈ విషయాలని షేర్ చేయండి. ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం. మరొక మాస్టర్తో మరి సాయంత్రం 8 గంటలకు కలుద్దాం. దట్ ఈస్ పత్రిజీ కార్యక్రమంలో. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.